లెట్ us స్టార్ట్ విత్ న్యూ చాప్టర్ జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్. ఇది కంపల్సరీ వచ్చే చాప్టర్ ఎగ్జామ్స్లో. ఈ చాప్టర్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. లెట్స్ గో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్లో మనకి స్టార్టింగ్ కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి. వాట్ ఈస్ ట్యాక్స్ మేనేజ్మెంట్, ట్యాక్స్ ప్లానింగ్, ట్యాక్స్ ఎవేషన్ అండ్ ట్యాక్స్ అవాయిడెన్స్. వీటి గురించి మనం తెలుసుకుంటే 50% ఆఫ్ ద చాప్టర్ అయిపోతుంది. దాని తర్వాత గార్ అనేది ఎలా అప్లై చేయాలి, గార్ అనేది అప్లై అవ్వాలంటే అక్కడున్న కండిషన్స్ ఏం మీట్ అయితే గార్ అనేది వస్తుందో తెలుసుకుంటాం. దట్స్ ఇట్. సో ఒక్కసారి చూడు, ఒక 30,000 ఫీట్లో చూద్దాం చాప్టర్ నుంచి. ఫస్ట్ యూ విల్ లర్న్ అబౌట్ వాట్ ఈస్ ట్యాక్స్ మేనేజ్మెంట్ అండ్ దెన్ ట్యాక్స్ ప్లానింగ్, ట్యాక్స్ ఎవేషన్ అండ్ ట్యాక్స్ అవాయిడెన్స్. సో మనకి ఈ అన్ని డెఫినేషన్స్లో కూడా ట్యాక్స్ అవాయిడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే ఏంటి? అది నువ్వు చేసే పని ఏదైతే ఉందో అది లీగల్గా రైటే, బట్ ఇట్ ఈస్ నాట్ ఎథికల్. అంటే అర్థం ఏంటి? నువ్వు ప్రొవిజన్లో ఉన్న లూప్ హోల్ని పట్టుకొని డిపార్ట్మెంట్కి రెవెన్యూ లీకేజ్ చేస్తున్నావు. సో ఆల్రెడీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు కేసెస్ రన్ అవుతూ ఉంటాయి మనకి హైకోర్టులోని, సుప్రీంకోర్టులోని, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోని, అపిలేట్ ట్రిబ్యునల్స్లో కూడా. ఆ, ఒక ఎస్ఎస్సీ వస్తాడు, వాడు ఈ పర్టికులర్ సినారీలో ఒకటి చెప్తాడు, అప్పుడు కోర్టు జడ్జ్మెంట్ ఇస్తుంది. అప్పుడు వాడు తెలుసుకుంటాడు అన్నమాట. తెలుసుకొని అరే ఆ, ఏంటి ఇప్పుడు ఎస్ఎస్సీస్ వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకొని ఇందులో లూప్ హోల్స్ని పట్టుకొని దే ఆర్ లీకింగ్ ద రెవెన్యూ అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకొని దాని మీద సార్లు తీసుకొస్తారు. వాట్ ఈ సార్ అంటే స్పెసిఫిక్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్. ఒక లీకేజ్ని గవర్నమెంట్ ప్రొవిజన్స్లో ఉన్న లూప్ హోల్స్ని పట్టుకొని రెవెన్యూ ఎక్కడ లీక్ అవుతుందో వాళ్ళు ఐడెంటిఫై చేసి వాటి లూప్ హోల్స్ని కప్పడానికి తీసుకొచ్చిందే ఈ స్పెసిఫిక్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్. ఓకే. అంటే ఇప్పుడు మనకు ఒక పని ఒక లూప్ ద్వారా ఏమంటారు, అది ఒక లీకేజ్ ఆఫ్ రెవెన్యూ జరుగుతుందని గవర్నమెంట్ తెలిసింది, అక్కడ సార్ తీసుకొచ్చింది. బట్ ఇంకొకటి ఉంది, ఇంకొక ఏరియాలో కూడా ఇలా లీకేజ్ అవుతుంది. బట్ దాని మీద మన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒక రూల్ పాస్ చేయడానికన్నా, ప్రొవిజన్స్ పాస్ చేయడానికన్నా టైం పడుతుంది కదా. ఈ టైంలో మనకు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. అందుకని ఏం చేస్తారంటే ఇటువంటి వాటిని ఫస్ట్ ఇట్ ఈజ్ అ ట్యాక్స్ అవాయిడెన్స్ని ఆ డెఫినేషన్లోకి వచ్చిన తర్వాత ఆ డెఫినేషన్లో మనకి ట్యాక్స్ అవాయిడెన్స్ అయ్యింది అని నువ్వు ఐడెంటిఫై చేసావు. బట్ ఆల్రెడీ అక్కడ ఏమైంది, అక్కడ ఉన్న సార్స్లో ఆ లీకేజ్ కవర్ అవ్వట్లే. సో ఇది కవర్ అవ్వట్లేదు కాబట్టి దాన్ని మనం గార్లోకి తీసుకెళ్తాం, జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్లో తీసుకెళ్తాం. సో ఇది ఒక ఎస్ఎస్సికి అప్లికబుల్ కావాలి అంటే, ఒక సిచ్యువేషన్లో అప్లికబుల్ కావాలంటే ఫస్ట్ ఇట్ షుడ్ బి ద ఇంపర్మిసిబుల్ అవాయిడెన్స్ అరేంజ్మెంట్ అయి ఉండాలి. ఇప్పుడు నీ ఇమీడియట్ డౌట్ ఏంటంటే అసలు ఈ పదం దాని మీనింగ్ ఏంటి అని వెళ్దాం. దానికన్నా ముందు ఇప్పుడు అర్థమవుతుంది, గవర్నమెంట్ కూడా క్లియర్లీ అండర్స్టూడ్ ఇట్ ఈజ్ ఎ ఇంపర్మిసిబుల్ అవాయిడెన్స్ అరేంజ్మెంట్ అని. అలా అని చెప్పి ప్రతి ఇంపర్మిసిబుల్ అవాయిడెన్స్ అరేంజ్మెంట్ని కూడా మనం గార్లోకి తీసుకెళ్ళిపోతుంటే తీసుకెళ్ళాం. సో అందరూ ఎలా వచ్చేస్తే అక్కడ ఏమవుతుందో ట్రాఫిక్ పెరిగిపోద్ది. ట్రాఫిక్ని మిటిగేట్ చేయడానికి ఏం పెట్టారు ఇక్కడ? ట్యాక్స్ బెనిఫిట్ మోర్ దాన్ 3 crores, ఎక్కడైతే 3 crores దాటి ఉంటుందో వాటి మీద మాత్రమే గార్ ప్రొవిజన్స్ని ఇన్వోక్ చేస్తాడు. ఓకే. అంటే పెద్ద పెద్ద ఫిషెస్ని పట్టుకోవడానికి అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈజ్ ఇంపర్మిసిబుల్ అవాయిడెన్స్ అరేంజ్మెంట్ అంటే తెలుసుకోవాలి. అందులో ఏం చెప్తుందంటే, బాబు ఈ ఫాలోయింగ్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే అప్పుడే నేను ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ని ఇంపర్మిసిబుల్ అవాయిడెన్స్ అరేంజ్మెంట్ అంటాను అని ఎవరు చెప్తున్నారు? ఈ డెఫినేషన్ మనకు చెప్తుంది. అసలు ఏంటి అది చెప్పే డెఫినేషన్ అంటే, ఫస్ట్ ఎస్ఎస్సికి ట్యాక్స్ బెనిఫిట్ వచ్చి ఉండాలి. ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, దానివల్ల ఎస్ఎస్సికి ఏమి రావాలి? ట్యాక్స్ బెనిఫిట్ రావాలి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇది ఒక్కటే వస్తే సరిపోదు, దానితో పాటు ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్ షుడ్ బి సాటిస్ఫైడ్. ఏంటంటే ఆ కండిషన్స్ అది అక్కడ ఇంకా చాలా ఎలాబొరేట్గా ఉంటాయి, ఇక్కడ నేను చాలా నక్షల్గా రాశాను అంతే. ఎనీ వన్ కండిషన్ షుడ్ బి సాటిస్ఫైడ్. ఏంటి ఆ కండిషన్ అంటే, ఎస్ఎస్సి ఎంటర్ అవుతున్నది నాట్ ఎట్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్, అంటే వాడు చీట్ చేస్తున్నాడు అండ్ హీఈస్ చీటింగ్ అండ్ హీఈస్ గెట్టింగ్ ద ట్యాక్స్ బెనిఫిట్. సో వీడిని అర్జెంటుగా వీడి మీద గార్ అనేది ఇన్వోక్ చేయండి అంటది. లేదు, ఆర్మ్స్ లెంత్ ప్రైస్ కరెక్ట్గానే చేస్తున్నాడు, బట్ హీఈస్ మిస్యూజింగ్ ఆర్ అబ్యూజింగ్ ద ప్రొవిజన్స్. అంటే ఏంటి, వాడు స్పిరిట్ ఆఫ్ ద రూల్ని లేదంటే ప్రొవిజన్ని వాడు బ్రేక్ చేస్తున్నాడు. సో అక్కడ కూడా మిస్యూజ్ చేస్తున్నా సరే అక్కడ కూడా గార్ని ఇన్వోక్ చేయొచ్చు. లేదు అంటే నాట్ ఆర్డినరీలీ ఎంప్లాయిడ్ ఫర్ ద బొనఫైడ్ పర్పస్. నార్మల్గా అయితే నువ్వు చెయ్యవురా పని, బట్ నువ్వు ట్యాక్స్ ఎగ్గొట్టడానికి మాత్రమే ఈ పని చేస్తున్నావు. అవన్నీ మనం తర్వాత చూస్తాం ఏంటి అనేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక 30,000 ఫీట్లో చూద్దాం చాప్టర్లో. ఓకే. నార్మల్గా అయితే నువ్వు ఆ పని చేయవురా, బట్ నువ్వు ట్యాక్స్ని ఎస్కేప్ చేయడానికి నువ్వు చేస్తున్నావు అనుకో, అప్పుడు కూడా వీ కెన్ ఇన్వోక్ యూ గా గార్ ఆన్ యూ.
అండ్ యు ఆర్ బ్రేకింగ్ ఏమంటారు అది, ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్. సో ఇక్కడ నేనేం చెప్పాను క్లియర్గా, నీకు ట్యాక్స్ బెనిఫిట్ వచ్చింది. ఎందువలన వచ్చిందంటే ఈ 4 కండిషన్స్లో ఏదో ఒక కండిషన్లో నువ్వు పడ్డావు అంటే ఖచ్చితంగా నీ మీద గార్ అనేది ఇన్వోక్ అవ్వాలి. ఓకే, ఇది తెలుసుకుంటే మనకి ఈ చాప్టర్ అంతా అయిపోద్ది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే స్లోగా ఈ ట్యాక్స్ మేనేజ్మెంట్, ట్యాక్స్ ప్లానింగ్, ఎవేషన్, అవేర్నెస్ నేర్చుకుందాం. నేర్చుకుంటే అక్కడితోనే మనం 50% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేస్తాం. ఓకే, ఆ తర్వాత అది నేర్చుకున్న తర్వాత అప్పుడు గార్ మీద గార్ కొంచెం ఇక్కడికి కొంచెం ఇంకొంచెం డెప్త్ వెళ్తుంది అనమాట. అంతే, అది నేర్చుకుంటే మనకి ఈ చాప్టర్ అయిపోద్ది. ఓకే, లెట్స్ గో. ఐఎమ్ రిఫరింగ్ అతుల్ సార్ మెటీరియల్ కాన్సెప్ట్ నోట్స్ అనమాట. ఇది యాక్చువల్లీ ఇక్కడ ఉన్న కాపీ ఏదైతే ఉందో స్క్రీన్ మీద అది ఓల్డ్ మెటీరియల్, బట్ సైమిల్టేనియస్గా నా దగ్గర పక్కన అప్డేటెడ్ మెటీరియల్ ఉంది. ఇదంటే కలర్ఫుల్గా ఉంది కదా అని చెప్పి ఇది ఉంచా. ఓకే, ఫస్ట్ మనం ఏ టార్గెట్ ఏంటంటే డెఫినేషన్స్ నేర్చుకోవాలి. ట్యాక్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా, అసలు ట్యాక్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ప్రాపర్గా టైమ్లీ కంప్లైంట్స్ ఆఫ్ ద లా. అంటే ఇక్కడ ఫస్ట్ నీకు ఒకటి చెప్పాలి. మేనేజ్మెంట్ నువ్వు ట్యాక్స్ మేనేజ్మెంట్ చేసినా, ప్లానింగ్ చేసినా, ఎవేషన్ చేసినా, ఎవిడెన్స్ చేసినా ఏమవుతుంది, నీ ట్యాక్స్ లైబిలిటీ తగ్గుతుంది. అంటే నువ్వు బెనిఫిట్ పొందుతున్నావు. బట్ ఎలా పొందుతున్నావు బెనిఫిట్ అనేది క్వశ్చన్ చేసుకోవాలి. నువ్వు న్యాయంగా బెనిఫిట్ పొందావు అనుకో ఎవడో నిన్ను ఏమనడు. బట్ యు ఆర్ చీటింగ్ ద గవర్నమెంట్, దెన్ ఇట్ ఈస్ రాంగ్. అది తెలుసుకోవడానికి డెఫినేషన్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, ట్యాక్స్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి. ట్యాక్స్ మేనేజ్మెంట్లో ఏం చెప్తుందంటే నువ్వు ప్రాపర్గా టైమ్లీ కంప్లైంట్స్ ఆఫ్ ద లా చేస్తున్నావు, అందువల్ల నీకు బెనిఫిట్ వస్తుంది. ఏది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన ఎలా వస్తుంది అంటే, నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కరెక్ట్గా టైంకి ఫైల్ చేస్తున్నావు అనుకో, నీకు ఏం మిస్ అవుతుంది, పెనాల్టీస్ ఉండవు, ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే, సో వీటి వల్ల నీకు ట్యాక్స్ సేవింగ్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే టీడీఎస్ అనేది నువ్వు డిడక్ట్ చేయాలి. డిడక్ట్ చేసిన విత్ ఇన్ టైంలో నువ్వు గవర్నమెంట్కి డిపాజిట్ చేయాలి. అలా చేస్తుంటే నీకేమవుతుంది, నువ్వు విత్ ఇన్ ద టైం కంప్లై చేస్తున్నావు కాబట్టి నీకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. అడ్వాన్స్ ట్యాక్సెస్ ఇవన్నీ కూడా టైంకి పే చేస్తున్నావు. ఇంకోటి ఏంటంటే ఇందులో లేనిది ఫామ్స్ ఉంటారా, ఫామ్ 15G, ఫామ్ 15H, అంటే లోవర్ ఇంట్రెస్ట్ రేటు బ్యాంక్ వాళ్ళకి మనం ఇస్తాం కదా, నాకు వేరే ఇన్కమ్ ఏమీ లేదు, నాకు ఓన్లీ అండ్ ఐఎమ్ బిలో ద స్లాబ్ రేట్, ఇది బిలో ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్, సో నాకు ట్యాక్స్ డిడక్ట్ చేయకండి అని చెప్పి నువ్వు ఫామ్స్ పెట్టుకుంటావా. అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. ఫామ్ 60 అంటాడు, ఫామ్ 15G అంటాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నువ్వు, ఎందుకు చేస్తున్నానంటే నేను ఇవన్నీ పెట్టుకుంటే నా ట్యాక్స్ కట్ చేయడు. సో నువ్వు ఇంకోటి ఏంటంటే ఒక్కోసారి ఏమంటాడంటే కంపెనీలో ఎస్ఎస్సి అని కూడా ఏం చేస్తానంటే ప్రాపర్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాడట. దేనికి మెయింటైన్ చేస్తున్నాడు, ఇప్పుడు నేను ఏదైతే చదువుతున్నానో ఇవన్నీ కూడా మనకి క్వశ్చన్స్లో వచ్చే సిచ్యువేషన్స్ అనమాట. ఓకే, అప్పుడు క్వశ్చన్స్ చేసినప్పుడు ఎలాగో చేస్తాం మనం, బట్ ఇప్పటి నుంచే అప్పుడు మనకు అలా బ్రెయిన్లో పెట్టేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక ఎస్ఎస్సి ఏం చేస్తున్నాడట, రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాడట. అంటే ఏ టైంకి ఇప్పుడు స్టాట్యూటరీ కంప్లైంట్స్ ఏమేమి చేయాలి, క్వార్టర్లీ ఏం ఫైల్ చేయాలి, లేదంటే స్టాట్యూటరీ ఆబ్లిగేషన్స్ ఏమున్నాయి నా మీద, ఇవన్నీ కూడా ప్రాపర్గా రికార్డ్ చేస్తున్నాడు. సో వాట్ హీస్ ట్రయింగ్ టు డూ, హీస్ ట్రయింగ్ టు మేనేజ్ ద ట్యాక్స్. అంటే అలా అలా ఆలోచించాలన్నమాట. ఓకేనా, ఇంకేముంది మనకి కొన్ని చూస్తున్నాం. రిజిస్టర్స్ మెయింటైన్ చేయడం టైమ్లీ, ఫామ్ లేదు, ఇంకోటి ఏంటంటే ఫామ్ 15G, ఫామ్ 15H, అంటే ఫామ్స్ కరెక్ట్గా ఫైల్ చేసుకోవడం. నెక్స్ట్ ఏమున్నాయి, స్టాట్యూటరీ ఆబ్లిగేషన్స్ మీట్ అవ్వడం. ఇంకోటి ఏం చెప్పాడు, రెమిటింగ్ ఆఫ్, ఒక క్షణం ఇది ఒకటి చదువుతున్నాను, క్వశ్చన్ నుంచి చదువుతున్నాను నేను. ఏ కంపెనీ రెమిటెడ్ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ బోత్ ఇట్స్ ఓన్ కాంట్రిబ్యూషన్ అండ్ ఇట్స్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఆన్ మంత్లీ బేసిస్ బిఫోర్ ద డ్యూ డేట్ ఇప్పుడు అంతే కదా, ప్రతి కంపెనీస్ విత్ ఇన్ నెక్స్ట్ మంత్ 15th కల్లా వాడు ఏం చేయాలి, పిఎఫ్ ఏదైతే కట్ చేశాడో అవంతా డిపాజిట్ చేసేయాలి ఈపీఎఫ్ అకౌంట్లో. అలా అంటే టైమ్లీ డిపాజిట్. ఇక్కడ నువ్వు చూడాల్సింది ఏంటంటే పిఎఫ్ అకౌంట్కి ఏదైతే ఆబ్లిగేషన్స్ ఉన్నాయో వాడు టైమ్లీ మీట్ అవుతున్నాడు. టైమ్లీ మీట్ అవ్వడం వల్ల దిస్ ఈజ్ ఎంటైర్ థింగ్ ఈజ్ ట్యాక్స్ మేనేజ్మెంట్. ఓకే, నౌ వీఆర్ క్లియర్ విత్ వాట్ ఈస్ ట్యాక్స్ మేనేజ్మెంట్. లెట్స్ గో విత్ ట్యాక్స్ ప్లానింగ్. ట్యాక్స్ ప్లానింగ్లో ఏం చెప్తారంటే
అసలు నువ్వు ఎక్సలెంట్‌గా ప్రొవిజన్స్‌ని గాని, ఇన్‌కమ్ టాక్స్ రూల్స్, రెగ్యులేషన్స్ నువ్వు ఎఫెక్టివ్‌గా వాడుకోవడం టాక్స్ ప్లానింగ్. అంటే ఏంటి? ద బెస్ట్ యుటిలైజేషన్ ఆఫ్ ప్రొవిజన్స్, ఎగ్జంప్షన్స్ అండ్ డిడక్షన్స్ గివెన్ ఇన్ ద లా. లాలో ఏదైతే ఇచ్చారో ఆ ఎగ్జంప్షన్స్ వాడుకుంటున్నావు, ప్రొవిజన్స్ వాడుకుంటున్నావు, డిడక్షన్స్ వాడుకొని నువ్వు బెనిఫిట్ పొందుతున్నావు. దిస్ ఈజ్ లీగల్ అండ్ దిస్ ఈజ్ ఎథికల్. సో ఇలా చేయడం వల్ల కూడా మన ట్యాక్స్ లయబిలిటీ తగ్గుతుంది. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మనకు డిడక్షన్స్ ఉంటాయి కదా, ఏటీసీ నుంచి ఏటీయూ వరకు. దాంతోపాటు మనకి ఏముంటుంది, మనకి న్యూ ట్యాక్స్ రెజ్యూమే ఉంటుంది, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే ఉంటుంది. మనం మనం ఏం చేస్తామంటే నార్మల్గా మన ఇన్కమ్ని ఓల్డ్ ట్యాక్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం, న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో క్యాలిక్యులేట్ చేసుకుంటాం. చేసుకుని ఎక్కడ తక్కువ ఉందో చూసుకుంటాం కదా. చూసుకొని మనం ఏం చేస్తాం, అది ఆప్ట్ చేసుకుంటాం. సో దట్ యు ఆర్ ఏది బెనిఫిషియల్గా ఉంటే ఎస్ఎస్సికి అది ఆప్ట్ చేసుకుంటాడు. దిస్ ఈజ్ ట్యాక్స్ ప్లానింగ్. సెలెక్షన్ ఆఫ్ జనరల్ రేట్ వర్సెస్ కన్సెషనల్ రేట్ అండర్ సెక్షన్ 115 బిఏఏ, బిఏబి, బిఏసి, బిఏడి, బిఏఈ ఎక్సెట్రా. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక ఫర్మ్ పెట్టుకుందాం అనుకుంటున్నావు. ఇక్కడ నువ్వు ఏం ఆలోచించాలి, ఒరే నేను ఫర్మ్ పెట్టుకుంటే బెటరా, పార్ట్నర్షిప్ పెట్టుకుంటే బెటరా, లేదంటే కంపెనీ పెట్టుకుంటే బెటరా, ఎల్ఎల్పి పెట్టుకుంటే బెటరా అని చెప్పి ఆలోచించుకుని విచ్ ఈజ్ బెటర్ అని డిసైడ్ చేయాలి. సో ద సెలెక్షన్ ఆఫ్ ద ఎంటిటీ ఈజ్ ఆల్సో ఏ ట్యాక్స్ ప్లానింగ్. ఓకే. నెక్స్ట్, గిఫ్ట్ ఆఫ్ ఎసెట్ టు మేజర్ చైల్డ్. ఇది చూడు, గిఫ్ట్ ఆఫ్ ఎసెట్ టు మేజర్ చైల్డ్. ఇప్పుడు ఆ ఇన్కమ్ ఒక ప్రాపర్టీ నా పేరు మీద ఉందనుకో, దాని మీద వచ్చిన ఇన్కమ్ అంతా నా దగ్గరే క్లబ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, నా స్లాబ్ రేట్ పెరిగిపోయి నేను హయ్యర్ ట్యాక్స్ రేట్లోకి వెళ్ళిపోతున్నా. సో నేను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి, నాకు ఆల్రెడీ ఒక కొడుకున్నాడు, ఆడు మేజరే. సో ఈ ప్రాపర్టీ వాడి పేరు మీద పెడితే ఏమవుతుంది, సో ఆ ప్రాపర్టీ మీద వచ్చే ఇన్కమ్ అంతా వాడి పేరు మీదకి వెళ్ళిపోద్ది. సో ఐ విల్ గెట్ మై ఇన్కమ్ విల్ గెట్ రెడ్యూస్ సో దట్ మై స్లాబ్ రేట్ విల్ గెట్ రెడ్యూస్. దిస్ ఈజ్ ప్రాపర్ ట్యాక్స్ ప్లానింగ్. ఓకే. ఒక్కోసారి ఏమవుతుందంటే ఎసెట్ కొనుక్కోవాలా, రెంట్కి తీసుకోవాలా, బై ఆర్ రెంట్. రెంట్కి తీసుకున్నావు అనుకో ఏమవుతుంది నీకు, నీ ఫిక్స్డ్ కాస్ట్ తగ్గుతుంది అండ్ అగైన్ డిప్రిషియేషన్ వస్తుందా రాదా. అదే బై చేసుకుంటే డిప్రిషియేషన్ ఆప్షన్ ఉంది, లేదంటే లీజ్ చేసుకుంటే ఎలా ఉంది. అవన్నీ ఆలోచించుకొని ద క్యాష్ ఫ్లోస్ నువ్వు ఐడెంటిఫై చేసుకుని సో ఏది బెనిఫిట్ అయితే తీసుకుంటావు కదా. ఇది కూడా ఏంటి, ట్యాక్స్ ప్లానింగే. ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చదువుతాను, అవి విను. ఏంటంటే ఇవన్నీ నేను ఎక్కడ చదువుతున్నా అంటే మళ్ళీ అగైన్ క్వశ్చన్స్లో అక్కడక్కడ వచ్చాయని చదువుతున్నాం. ఇప్పుడు నువ్వు పిఎఫ్ అకౌంట్కి కట్ అయ్యే అమౌంట్ ఏదైతే ఉందో నువ్వు పిఎఫ్ అకౌంట్కి డిడక్ట్ అయ్యే అమౌంట్ పెంచుకున్నావు. పెంచుకోవడం వల్ల ఏమైంది, ఇప్పుడు నీ టోటల్ ఇన్కమ్ తగ్గింది. సో యువర్ ట్యాక్స్ లయబిలిటీ విల్ గెట్ రెడ్యూస్. వాట్ ఈస్ దిస్ ఈజ్ ఆల్సో ట్యాక్స్ ప్లానింగ్. ఓకే. నువ్వేం చేసావంటే ఈసారి ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్స్లో నువ్వు మనీ ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఇట్ ఈస్ ట్యాక్స్ ప్లానింగ్. ఇంకేముంటాయి, ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజన. ఇప్పుడు మా ఇంట్లో లేడీస్ ఉన్నారనుకో, చిన్నపిల్లలు ఉన్నారనుకో, పాప, ఆ పాప పేరు మీద సుకన్య సమృద్ధి యోజన చేసుకుంటే ఇట్స్ ఆల్సో ట్యాక్స్ ప్లానింగ్ డిపాజిట్స్. ఓకే. ఇప్పుడు మా కొడుక్కి అదే గిఫ్ట్ గివెన్ టు సన్, అది ఆల్రెడీ అయిపోయింది. సో ఇవన్నీ కూడా ట్యాక్స్ ప్లానింగ్. ఓకే, వీఆర్ క్లియర్ విత్ వాట్ ఈస్ ట్యాక్స్ ప్లానింగ్. నెక్స్ట్ లెట్ us go with ట్యాక్స్ ఎవేషన్. ఓకే. attempt to avoid tax payment by using illegal means. నువ్వు అన్యాయంగా ట్యాక్స్ ఎస్కేప్ చేస్తున్నావు అంటే ఏంటి, బోగస్ బిల్స్ పెట్టడం కానీ, ఫ్రాడ్ చేయడం వల్ల, ఫేక్ ఎక్స్పెన్సెస్ చూపించడం వల్ల, ఇదంతా ఫుల్లీ ఇల్లీగల్. ఇది ఇల్లీగల్, నాట్ ఎథికల్ ఆల్సో. ఎథికల్గా చేయడం కూడా తప్పే ఇది. నాట్ ఇల్లీగల్ అండ్ నాట్ ఎథికల్. సో వీటిని ఏమంటాం అంటే మనం ట్యాక్స్ ఏవేషన్ అంటాము. ఓకేనా. సో ఇప్పుడు నేను కొంచెం డెప్త్ తీసుకెళ్తాను, ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఇక్కడ రాయలేదు కానీ, బట్ ఐ విల్ టెల్. ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఇదేంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ట్యాక్స్ ఎవేషన్ అంటే ఒరా దౌర్జన్యం రా, తప్పు రా ట్యాక్స్ ఎవేషన్ చేయడం. ఎందుకు తప్పు అంటే నువ్వు అంతా ఫేక్గా పెడుతున్నావు, ఇల్లీగల్ ఇది. ఓకే. నువ్వేమి యాజ్ పర్ లా యు ఆర్ నాట్ డూయింగ్, యు ఆర్ డూయింగ్ ఇల్లీగల్లీ. కొన్ని సిచ్యువేషన్ చెప్తాను, బ్రెయిన్లో పెట్టుకో. ఒక క్వశ్చన్ ఏమంటాడంటే, ఒక డైరెక్టర్ ఉన్నాడు, వాడికి రావాల్సిన కమిషన్ ఏం చేస్తానంటే వాళ్ళ వైఫ్కి వచ్చేలాగా పెట్టాడు. పని చేసేది ఎవడు, డైరెక్టర్. బట్ ఇన్కమ్ ఎవరి మీదకి వెళ్ళేలా పెట్టాడు, వాళ్ళ వైఫ్ పేరు మీద. సో దీన్ని ట్యాక్స్ ఎవేషన్ అంటావా,
ట్యాక్స్ ప్లానింగ్ అంటావా, అవాయిడెన్స్ అంటావా అంటే ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ ఎవేషన్. వై ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ ఎవేషన్ అంటే ఇట్ ఈజ్ ఏంటి, ఫిక్టీషియస్ ట్రాన్సాక్షన్స్ అవి, అవి రియల్ కాదు, ఆవిడ నిజంగా పని చేయలేదు, సో ఇట్ ఈస్ ఎ ఫిక్టీషియస్. సో నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలి, అది అరే తప్పురా, అది ట్యాక్స్ ఎవేషన్, యు ఆర్ డూయింగ్ ఇల్లీగల్. ఓకే. నెక్స్ట్, ఒక కంపెనీ ఏం చేస్తుందంట, పే చేయకుండా క్రెడిట్ నోట్ ఇష్యూ చేసి, ఇప్పుడు నా కంపెనీలో నేను డైరెక్టర్ని, నేను కంపెనీకి పే చేయకుండా ఏం చేస్తున్నానంటే క్రెడిట్ నోట్స్ ఇష్యూ చేసేసి నా ఇన్కమ్ని తగ్గించేసుకొని మా కొడుకుకి వచ్చేలా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసా. ఇట్ ఈజ్ ఆల్సో నాట్ రియల్, ఇట్ ఈస్ ఎ ఫిక్టీషియస్. సో ఇట్ ఈస్ ట్యాక్స్ ఎవేషన్. ఇవన్నీ క్వశ్చన్స్, ఇప్పుడు ఏదైతే చదువుతున్నా అన్ని క్వశ్చన్సే. తర్వాత క్వశ్చన్స్లో మనం ఇవన్నీ చూస్తాం డిస్కషన్స్. నెక్స్ట్ ఏంటంటే, నా ఇన్కమ్ 49.5 lakhs రా. ఓకే. నేను ఇంకొక పని ఏదో చేస్తున్నా, కమిషన్స్. ఆ కమిషన్స్ మళ్ళీ నా ఇన్కమ్కి యాడ్ అయిపోతే నేను సర్చార్జ్లోకి వెళ్ళిపోతాను, కాబట్టి 50 lakhs దాటితే సర్చార్జ్ కదా. సో నేనేం చేశాను, మా వైఫ్ పేరు మీద ఈ కమిషన్ అంతా పెట్టండి అన్న. సో అప్పుడు ఏమవుతుంది, పని చేసేది నేను, బట్ ఆవిడ పేరు మీదకి వెళ్తుందంటే అదేంటది, ఇట్స్ అ ట్యాక్స్ ఎవేషన్. ఓకే. ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్ చూద్దాం. ఏంటంటే అది 1 సెకండ్ చెప్తా. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇది ఒక సీన్ చెప్తున్నాను విను. ఒక క్వశ్చన్ ఏమంటాడంటే, సెజ్ అనే ఒక యూనిట్ ఉందిరా. ఓకే. ఒక కంపెనీకి 2 యూనిట్స్ ఉన్నాయి, ఏ ఒకటి బి ఒకటి. ఏ అనే యూనిట్ సెజ్ ఏరియాలో ఉంది, బి అనే యూనిట్ ఎక్కడ ఉంది, బయట ఉంది. ఈ సెజ్లో ఉన్న యూనిట్ ఏం చేస్తుందంటే, సారీ ఇలా చెప్తా, ఈ బి అనే యూనిట్ ఏం చేస్తుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, చేసి ఈ గూడ్స్ అన్నీ ఇప్పుడు బి అమ్మింది అనుకో, ఆ ప్రాఫిట్ మీద ఏం చేయాలి, ట్యాక్స్ కట్టాలి. సో వీడు ట్యాక్స్ ఎలా ఎస్కేప్ చేయాలని ఆలోచించి తెలివిగా ఏం చేశాడు, ఈ మెటీరియల్ అంతా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి ఆ మెటీరియల్ అంతా సెజ్ యూనిట్లో ఏ యూనిట్కి పంపించాడు. ఏ యూనిట్కి ఎప్పుడైతే పంపించాడో ఈ ఏ యూనిట్ ఏం చేసింది, జస్ట్ ఈ వచ్చిన రా మెటీరియల్ని ప్యాక్ చేసి బయటకు సేల్ చేస్తుంది. ఇప్పుడు ఎవరు సేల్ చేసినట్టు, అది సెజ్ యూనిట్ ఏ సేల్ చేసినట్టు. సో దే ఆర్ డూయింగ్ రాంగ్. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది, సెజ్లో ఎంత ప్రాఫిట్ వచ్చినా సరే అది ఎగ్జామ్టే కదా. అంటే మనకి సెక్షన్ 10AA అనుకుంటా, అందులో ఏమవుతుంది, మనకి ఫస్ట్ 5 years వరకు 100% ఎగ్జామ్ట్, దాని తర్వాత 50% ఎగ్జామ్ట్ ఇలా ఉంటాయి కదా. సో ఇలాగా లాలో ఉన్న లూప్ హోల్ని పట్టుకున్నాడు. సో లూప్ హోల్ అనగానే నువ్వు ఎలా ఆలోచిస్తావు, అది ట్యాక్స్ అవాయిడెన్స్ ఏమో అనుకుంటావు. లేదు లేదు, ఇట్స్ ఏ ట్యాక్స్ ఎవేషన్. ఓకే. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే వాట్ ఈజ్ ట్యాక్స్ ఎవేషన్ అనేది నేర్చుకున్నాం, ఏ సందర్భాల్లో ట్యాక్స్ ఎవేషన్. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను, చెప్పు, ఆలోచించు. సరే ఇక్కడ ట్యాక్స్ ఎవేషన్ అయ్యిందండి, ఇక్కడ నేను గార్ అనేది ఇన్వోక్ చేయగలనా అంటే చెయ్యలేవు. వై వై అంటే ఇట్స్ ట్యాక్స్ ఎవేషన్ కాబట్టి. నువ్వు గార్ని ఎక్కడ ఇన్వోక్ చేయాలి, ట్యాక్స్ అవాయిడెన్స్లో ఇన్వోక్ చేయాలి నువ్వు. ఓకేనా, అది గుర్తుంచుకోవాలి. సో ఈ సెజ్ యూనిటీ ఇదేదైతే చెప్పాను ఇది నీకు చూడడానికి చాలా ఫిషీగా అనిపిస్తుంది, అటు తప్పు చేస్తున్నాడండి, అక్కడ నేను గార్ ఇన్వోక్ చేసేస్తానంటే తప్పు. ట్యాక్స్ ఎవేషన్లో చేయలేవు, యూ కెన్ డూ ఇట్ ఇన్ ద ట్యాక్స్ అవాయిడెన్స్. ఓకే. నెక్స్ట్, దీనికి సిమిలర్గానే ఇంకొక సిచ్యువేషన్ ఉంటుంది, అది నేను చెప్తాను. కొంచెం ఇక్కడ అటెన్షన్ పే చేయ. ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఒకటికి 2 యూనిట్స్ ఉన్నాయి, ఒకటి సెజ్లో ఉంది, ఒకటి అవుట్ సైడ్ ఉంది. సెజ్లో ఇప్పుడు అవుట్ సైడ్ ఉన్నవాడు ఏం చేస్తున్నాడు, మ్యానుఫ్యాక్చర్ చేసి సెజ్లో ఉన్నవాడికి ఇస్తే సెజ్ వాడు ఏం చేస్తున్నాడు, వాడు ప్యాకింగ్ చేసి వాడే అమ్మినట్టు షో ఆఫ్ చేసుకొని వాడు ఏం చేస్తున్నాడు, అందు మీద వచ్చిన ఇన్కమ్ అంతా ఎగ్జామ్షన్ తీసుకుంటున్నాడు. దీన్ని ఏం చెప్పాం మనం, దీన్ని ట్యాక్స్ ఎవేషన్ అన్నాం. ట్యాక్స్ ఎవేషన్ అనాలి అంటే మనం ఇంకొక 2 పదాలు బాగా బైహార్ట్ చేయాలి. ఏంటంటే ట్యాక్స్ ఎవేషన్లో ఖచ్చితంగా మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆర్ ఫాల్స్ సబ్మిషన్స్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, హీఈస్ మిస్రిప్రజెంటింగ్ ద ఫ్యాక్ట్స్, రైట్. యాక్చువల్లీ మెయిన్ మెటీరియల్ ఎవడ తయారు చేస్తున్నాడు, యూనిట్ బి, బట్ వాడు ఎవడు చేసినట్టు చూపిస్తున్నాడు, ఏ అనేవాడు సెజ్ యూనిట్లో ఉన్నవాడు. సో ఇట్ ఈస్ మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. సో ఈ కారణంగా మనం దీన్ని ఏమన్నాం, ట్యాక్స్ ఎవేషన్ అన్నాం. సో సిమిలర్లీ ఇలాగే ఇంకొక కేసు చెప్తాను చూడు. ఇప్పుడు ఒకటికి 2 యూనిట్స్ ఉన్నాయి, ఏ బి. ఏ అనేది ఎక్కడ ఉంది, సెజ్లోనే ఉంది. సో వీడు ఏం చేస్తున్నాడంటే వీడు తయారు చేసిన అవుట్పుట్ని, ఓకే, సమ్ ఏంటి ఏదో ఒక అవుట్పుట్ తయారు చేశాడు, ఈ అవుట్పుట్ని ఏకి చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాడు.
వీళ్ళిద్దరు ఎవరంటే ఒకడికే 2 యూనిట్స్ కదా, అంతే కదా, ఒకే కంపెనీకి 2 యూనిట్స్ ఉన్నారా. ఓకే, ఇప్పుడు ఇందులో వచ్చిన అవుట్పుట్ని చాలా తక్కువ రేటుకి వీడికి ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ది వీడు 20 రూపీస్కి వీడికి సెల్ చేస్తున్నాడు, వీడు మార్కెట్లో 100 రూపీస్ సేల్ చేస్తున్నాడు. సో దట్ మార్కెట్లో ఎప్పుడైతే ఈ సెజ్ యూనిట్లోంచి వెళ్ళిందో వాడికి వచ్చే ప్రాఫిట్ అంతా ఏమవుతుందో ఎగ్జంప్షన్. సో దీన్ని ఏం చేయమంటారంటే దిస్ ఈజ్ ట్యాక్స్ అవాయిడెన్స్. కన్ఫ్యూజ్ అవ్వకు, ఇది ట్యాక్స్ అవాయిడెన్స్. ఎందుకు అలా చెప్తున్నామంటే వాడు అక్కడ మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఏం చేస్తున్నాడు, ఏం చేయట్లేదు. ప్రొడక్ట్ ఈ దగ్గర తయారు చేసినట్టు చూపిస్తున్నాడు, బట్ ఇది హీ సెల్లింగ్ ఎట్ ఏ లోవర్ ప్రైస్. నువ్వు కరెక్ట్గా రిమైండ్ చేసుకోగలిగితే ఇవన్నీ మనం ఎక్కడో చదివినట్టు ఉంటుంది. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్ చాప్టర్లో మనకేంటి, అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ మధ్య ఆర్మ్స్ లెంత్ ప్రైస్కి జరగకపోతే అక్కడ ఏమన్నాం, అక్కడ సెక్షన్ 90 ప్రకారం ఏదో ఉంటుంది, ట్రాన్స్ఫర్ ప్రొసీజింగ్స్ అప్లై చేసి ఆర్మ్స్ లెంత్ ప్రైస్ని డిటర్మైన్ చేస్తాం. సో అక్కడ సో యాక్చువల్ ఇక్కడ చెప్పాలంటే మనం దిస్ ఈజ్ కమింగ్ టు ట్యాక్స్ అవాయిడెన్స్. ట్యాక్స్ అవాయిడెన్స్ వచ్చినా సరే ఇది ఎక్కడ కవర్ అయింది, సార్లో కవర్ అయిపోయింది. ఆల్రెడీ ఇలా జరుగుతుంది సిచ్యువేషన్ అని చెప్పి గవర్నమెంట్ అర్థం చేసుకొని అక్కడ ఏం చేసింది, స్పెసిఫిక్ ప్రొవిజన్స్ తెచ్చిపెట్టింది. సో దీస్ ఆర్ ఆల్రెడీ కవర్ ఎట్ సార్. స్పెసిఫిక్ యాంటీ ఎవిడెన్స్ రూల్స్లో ఆల్రెడీ కవర్ అయిపోయింది ఈ స్పెసిఫిక్ సిచ్యువేషన్. ఇక్కడ గనక ఇప్పుడు వీళ్ళిద్దరూ గనక అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ కాకపోతే, వాళ్ళ మధ్య జరిగితే అది సార్లో కవర్ అవ్వదు కదా. అది సార్లో కవర్ అవ్వకపోతే అప్పుడు ఆ సిచ్యువేషన్ మనం గార్కి తీసుకెళ్ళి గార్ని ఇన్వోక్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ సార్ ఉంది కాబట్టి గార్ని ఇన్వోక్ చెయ్యము. అది ఆన్సర్. ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఏదైతే చెప్పినది అంతా ఒక క్వశ్చన్ అనమాట. క్వశ్చన్స్లో వెళ్ళినప్పుడు మళ్ళీ అదే చూస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ట్యాక్స్ ఎవిడెన్స్కి లెట్ అస్ ఎంటర్ ఇంటూ ట్యాక్స్ ఎవిడెన్స్. టేకింగ్ ద బెనిఫిట్ ఆఫ్ లూప్ హోల్స్ ఆఫ్ ద లాలో ఉన్న బొక్కలను ఏరుకొని నువ్వు బెనిఫిట్స్ పొందుతున్నావు. ఓకే, టు ప్రివెంట్ ట్యాక్స్ అవాయిడెన్స్ మన వాళ్ళు ఏం తీసుకొచ్చారు, సార్లను తీసుకొచ్చారు, గార్లను తీసుకొచ్చారు. గార్లు కాదు, గారు. ఓకే, రైట్. ఇప్పుడు స్పెసిఫిక్ యాంటీ ఎవిడెన్స్ రూల్స్ ఎక్కడెక్కడ తీసుకొచ్చారంటే కొన్ని జనరల్గా మాట్లాడుకుందాం. ఏంటంటే సెక్షన్ 40A సబ్సెక్షన్ 3లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా సరే 10,000 దాటితే డిసలవ్ చేశారా. అది కూడా ఒక కైండ్ ఆఫ్ స్పెసిఫిక్ యాంటీ ఎవిడెన్స్ రూల్సే. ఇప్పుడు మళ్ళీ సెక్షన్ 50C మనం ఇది ఎక్కడ వస్తుంది అంటే క్యాపిటల్ గెయిన్స్ పీజీపీలో టచ్ అవుద్ది. ఏమంటాడు, బాబు యాక్చువల్ ప్రైస్ కన్నా స్టాంప్ డ్యూటీ ప్రైస్ బట్టే నేను తీసుకుంటాను, ఎందుకంటే యాక్చువల్ ప్రైస్ నువ్వు తగ్గించేస్తున్నావు కాబట్టి. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ చాప్టర్స్లో ఏం చెప్పాడు, ఆర్మ్స్ లెంత్ ప్రైస్కి తీసుకొచ్చాడు ఇప్పుడు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్. ఇవన్నీ కూడా సార్స్ని తీసుకురావడం అనమాట. ఓకే, ఎక్కడైతే ఆ స్పెసిఫిక్ యాంటీ ఎవిడెన్స్ రూల్స్లో కవర్ అవ్వట్లేదో వాటి మీద మనం గార్ని ఇన్వోక్ చేస్తాము. ఓకే, విత్ దిస్ వీఆర్ డన్ విత్ ద 4 డెఫినేషన్స్. నేను ఆల్మోస్ట్ క్వశ్చన్స్ కూడా టచ్ చేశాను. ఇప్పుడు మనం కంప్లీట్గా క్వశ్చన్స్ హ్యాండిల్ చేద్దాం. క్వశ్చన్స్ హ్యాండిల్ చేయకముందు చిన్నది ఇది ఒక్కటి చదివేసుకొని మనం అందులోకి వెళ్ళిపోదాం. మొత్తం అంతా ఏం చదవను కానీ జస్ట్ అప్లికబిలిటీ ఆఫ్ గార్ ఒకటి చూద్దాం. ఓకే, గార్ అప్లికబుల్ కావాలంటే ఒక అరేంజ్మెంట్ ఏదైతే ఉందో ఆ అరేంజ్మెంట్ని మనం ఏమని డిక్లేర్ చేయాలి, ఇట్ షుడ్ బి డిక్లేర్డ్ యాజ్ ఇంపర్మిసిబుల్ అవాయిడెన్స్ అరేంజ్మెంట్. ఇప్పుడు నెక్స్ట్ డౌట్ ఏంటంటే అసలు అరేంజ్మెంట్ అంటే ఏంటండి. ఓకే, వాట్ ఈజ్ అరేంజ్మెంట్. అరేంజ్మెంట్ అంటే ఏంటంట, ఇట్ ఈజ్ ఎ ట్రాన్సాక్షన్ ఆర్ అగ్రిమెంట్ ఆర్ స్కీమ్ ఆర్ అండర్స్టాండింగ్. ఒక ఏమో సింపుల్గా మనం ఒక ట్రాన్సాక్షన్ అనుకోరా, ఒక ట్రాన్సాక్షన్ ఇంపర్మిసిబుల్ ఎవిడెన్స్ అరేంజ్మెంట్ అయితేనే అప్పుడు వాడికి గార్ అనేది ఇన్వోక్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ గార్ ప్రొవిజన్స్ అనేది అన్నిటినీ ఓవర్ రైడ్ చేసే అధికారం దానికి ఉంది. ఇట్ కెన్ ఓవర్ రైడ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అండ్ ఆల్సో డబుల్ ట్యాక్స్ ఎవిడెన్స్ రూల్స్. ఓకే, గార్ అనేది ఎప్పుడు అప్లై కాదు, నీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ బెనిఫిట్ అనేది లెస్ దాన్ 3 crores ఉంటే అక్కడ గార్ అనేది అప్లికబుల్ కాదు. చిన్న చిన్న వాటి కోసం కాదు. వీ వాంట్ టు క్యాచ్ బిగ్ ఫిషెస్. బిగ్ ఫిష్ అంటే ఏంటి 3 కోట్ల కన్నా ఎక్కువ రేట్ ఉన్న ఫిష్ అనమాట. అదే బిగ్ పర్సన్స్ అనమాట. ఓకే, గార్ ప్రొవిజన్ షాల్ నాట్ అప్లై ఇఫ్ అగ్రిగేట్ ట్యాక్స్ బెనిఫిట్ టు ఆల్ పార్టీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇన్ అసెస్మెంట్ ఇయర్ ఈజ్ అప్ టు 3 crores. నెక్స్ట్ ఏంటంటే ఇంపర్మిసిబుల్ ఎవిడెన్స్ ఆ తర్వాత చూద్దాం. సో ఈ జ్ఞానంతో విత్ దిస్ నాలెడ్జ్ లెట్ us సాల్వ్ ఫ్యూ క్వశ్చన్స్. ఓకే, సో దట్ విల్ గెట్ సమ్ మొమెంటమ్. లెట్ us స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఇది ఎక్కడదంటే అతుల్ సార్ క్వశ్చన్ బ్యాంక్లోంచి చేస్తున్న క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, డిస్టింగ్విష్ బిట్వీన్ ట్యాక్స్ ప్లానింగ్ అండ్ ట్యాక్స్ ఎవేషన్.
ట్యాక్స్ ప్లానింగ్ అంటే ఏంటి? ద బెస్ట్ యూటిలైజేషన్ ఆఫ్ ప్రొవిజన్స్, ఎగ్జంప్షన్స్, డిడక్షన్స్ గివెన్ ఇన్ ద లా. అదే ట్యాక్స్ ఎవేషన్ అంటే ఏంటి? మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ ఆర్, ఇంకోటి ఏం నేర్చుకున్నాం మనం, ఇంకోటి ఏదో నేర్చుకున్నారు, అది మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆర్ ఫాల్స్ సబ్మిషన్స్. ఫాల్స్ సబ్మిషన్స్, చూడు అదే కదా నేర్చుకున్నాం. మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఫాల్స్ రిప్రజెంటేషన్స్, సబ్మిషన్స్. Tax planning is the best utilization of exemption or provisions, exemptions, deductions given in the law. What is tax evasion? Attempt to avoid tax payment by using illegal means. నేను అదే రాస్తా, ఎక్కువ కష్టపడి మళ్ళీ మళ్ళీ ఎవడన్నా ఎందుకు గుర్తుంచుకుంటాడు. ఓకే, ట్యాక్స్ ప్లానింగ్ is carried out within the framework availing the deductions or exemptions permitted by the law, thereby minimizing the tax liability. Tax planning is an arrangement by which full advantage is taken of the concessions or benefits conferred by the statute without violation of the legal provisions. Tax evasion, included tax evasion, on the other hand, is a attempt to reduce tax liability. Dubious of the artificial methods or downright fraud, it is illegal and it denies the state legitimate share of the tax. సో ఏం చెప్తున్నాడు, రెండిట్లో కూడా ట్యాక్స్ లయబిలిటీ తగ్గుతుంది. ట్యాక్స్ ప్లానింగ్లో ఏం చేస్తున్నాడు వాడు? బెస్ట్ యూటిలైజేషన్ ఆఫ్ ప్రొవిజన్స్, డిడక్షన్స్, ఎగ్జామ్షన్స్ తీసుకొని వాడు చేస్తున్నాడు. ట్యాక్స్ ఎవేషన్లో ఏం చేస్తున్నాడు వాడు? వాడు ఇల్లీగల్గా ట్యాక్స్ని రెడ్యూస్ చేసుకుంటున్నాడు. ఏం చేసి మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆర్ ఫాల్స్ సబ్మిషన్స్ చేసుకొని వాడు లయబిలిటీని తగ్గించుకుంటున్నాడు. దాట్స్ ఇట్. లెట్ us go with next question. క్వశ్చన్ నెంబర్ 3. ఏంటి క్వశ్చన్ నెంబర్ 3? చూడు, అడేమడుగుతున్నాడు? వెదర్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ట్యాక్స్ ప్లానింగ్, ట్యాక్స్ మేనేజ్మెంట్ అండ్ ట్యాక్స్ ఎవేషన్. సరే చూడు, మిస్టర్ పి డిపాజిట్స్ 1 lakh ఇన్ పీపీఎఫ్ అకౌంట్ సో యాజ్ టు రెడ్యూస్ హిస్ టోటల్ ఇన్కమ్ బై 5,90,000 to 4 lakh. సో ఇక్కడ సింపుల్, మనం ఇందాక డెఫినేషన్ మాట్లాడుకున్నాం, నేర్చుకున్నాం. పిఎఫ్ అకౌంట్ కట్టింగ్స్ పెంచుకుంటున్నాడు. పెంచుకోవడం అంటే ఏంటి? ఇది ప్రాపర్గానే ప్లాన్ చేసుకున్నాడు కదా, అంతే. ఇది చేసేది రైటే కదా. రైట్ అంటే ఏంటి? ఎవేషన్, ఎవిడెన్స్ పోతారా? మేనేజ్మెంట్, ప్లానింగ్, ఈ రెండూ ఉంటాయి కాంపిటీషన్లో. మేనేజ్మెంట్ అంటే ఏంటి? అన్ని టైంకి ఫాలో అవడం, అంతే మేనేజ్మెంట్. సో వీడు ఏం చేస్తున్నాడు? ప్లాన్ చేస్తున్నాడు, పిఎఫ్ అకౌంట్లో కట్ అయ్యేలా చేస్తున్నాడు, కాబట్టి ఇట్స్ ట్యాక్స్ ప్లానింగ్. అంతే, చూడు ట్యాక్స్ ప్లానింగ్. తర్వాత చదువుకు అర్థమైంది. ఎస్క్యూ లిమిటెడ్ మెయింటెన్స్ రిజిస్టర్, చూడు రిజిస్టర్ మెయింటైన్ చేస్తుంట. ఎందుకు? ఆఫ్ ట్యాక్స్ రిడక్షన్ అట్ సోర్స్ ఎఫెక్టెడ్ బై ఇట్ టు ఎనేబుల్ టైమ్లీ కంప్లైంట్స్. అన్ని టైంకి కంప్లై చేయాలని ఇది మొత్తం రిజిస్టర్ మెయింటైన్ చేసుకున్నాను. అంటే ఏంటి? సింపుల్. అడు గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్, ఫస్ట్ గుడ్ ఆర్ బ్యాడ్ డిసైడ్ చేశారు. గుడ్ గుడ్ అంటే ఇద్దరు ఉన్నారు, ట్యాక్స్ ప్లానింగ్, ట్యాక్స్ ఎవేషన్. ఇటు గుడ్ కాబట్టి అంత టైంకి బుద్ధిగా చేసుకుంటా అంటున్నాడు, కాబట్టి ఇట్స్ ఏ ట్యాక్స్ మేనేజ్మెంట్. సో ఇట్స్ ఏ ట్యాక్స్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఏంటి? ఇండివిజువల్ ట్యాక్స్ పేర్ మేకింగ్ ట్యాక్స్ సేవర్ డిపాజిట్ అండ్ నేషనలైజ్డ్ బ్యాంక్. గుడ్డా బ్యాడ్? గుడ్. గుడ్ అంటే ఇద్దరే. ఇటు ట్యాక్స్ని తగ్గించడానికి ఏం చేశాడట? కొన్ని ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్స్ తీసుకున్నాడట. అంటే ఒక స్టెప్ ఎహెడ్ వెళ్ళి మనోడు ప్రాపర్ రైట్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఇట్స్ ఏ ట్యాక్స్ ప్లానింగ్. ఓకే, నెక్స్ట్ ఏముంది? పార్ట్నర్షిప్ ఫర్మ్ అప్టైనింగ్ డిక్లరేషన్ ఫ్రమ్ లెండర్స్ డిపాజిటర్స్ ఇన్ ఫార్మ్ నెంబర్ 15G and 15H ఫార్వర్డింగ్ ద సేమ్ టు ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్. నీకు ఆల్రెడీ చెప్పాను కదా డెఫినేషన్ చెప్పినప్పుడు, ఫార్మ్స్ ఏదైనా స్పెసిఫిక్గా నువ్వు అప్లై చేసుకుంటే అది ట్యాక్స్ మేనేజ్మెంట్లో తోసే. సో దిస్ ఈజ్ ట్యాక్స్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఏముంది? ఇది చూడు, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్. ఏం చేస్తున్నాడట ఒక పెద్ద ఆయన? ఏ కంపెనీ ఇన్స్టాల్డ్ ఎయిర్ కండిషనర్ కాస్టింగ్ 75,000 అట్ రెసిడెన్స్ ఆఫ్ ద డైరెక్టర్ ఇంట్లో ఏసీ ఇన్స్టాల్ చేయించుకున్నాడు రా. చేయించుకొని వాడు ఏం చెప్తున్నాడు? ఇది ఫ్యాక్టరీలో ఇన్స్టాల్ చేయించాను, ఫిట్టెడ్ ఇన్ ద క్వాలిటీ కంట్రోల్ సెక్షన్ ఇన్ ద ఫ్యాక్టరీ. క్వాలిటీ కంట్రోల్ కోసం ఏసీ చేయించని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ విత్ ద ఆబ్జెక్టివ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఎ ప్లాంట్ అండ్ ద పర్పస్ ఆఫ్ కంప్యూటింగ్ డిప్రిసియేషన్. ఎందుకు చేస్తున్నాడు మనోడు? రెసిడెన్షియల్ పర్పస్కి అయితే డిప్రిసియేషన్ తక్కువ రేటు 10%, అదే ఫ్యాక్టరీలో అయితే 15% ఎంతో తీసుకొచ్చేవాడు, క్లెయిమ్ చేసుకోవచ్చు. సో హీ కెన్ క్లెయిమ్ మోర్ డిడక్షన్ అని చెప్పి. ఇదేంటి? గుడ్డా బ్యాడ్? చెప్పు. బ్యాడ్. బ్యాడ్ అంటే మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి? ఎవేషను, అవాయిడెన్స్. ఎవేషన్ అవ్వాలంటే మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫాల్స్ సబ్మిషన్. దిస్ ఈజ్ ఏ ఫాల్స్ సబ్మిషన్. సో ఐ విల్ టెల్ దిస్ ఈజ్ ఏ ట్యాక్స్ ఎవేషన్. చూద్దామా? సో చూడు, ట్యాక్స్ ఎవేషన్. ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి. అదంతా చదువుకోనంత అక్కర్లేదు. ఇంకా ఆ రీజనింగ్ తెలుసుకొని నేనేం చేస్తాను అంటే, రీజనింగ్ తెలుసుకో, ఇక్కడ ఏ వస్తుందో తెలుసుకొని అది పెట్టేసి దాని డెఫినేషన్ రాసేసి కొంచెం అక్కడక్కడ మసాలా యాడ్ చేసేద్దాం, క్వశ్చన్ ఉన్నది తీసి. నెక్స్ట్, ఆర్ఆర్ లిమిటెడ్ ఇష్యూడ్ ఏ క్రెడిట్ నోట్. చూడు,
80,000 as a brokerage payable to Mr. Ramana, who is the son of managing director of the company. The purpose is to increase the total income of ఏంటి రమణ ఫ్రమ్ 6,20,000 to 7 lakh and the reduction in the income of RR Limited correspondingly. ఒరే ఒక కంపెనీ ఉందిరా, అందులో ఒక డైరెక్టర్కి ఒక కొడుకున్నాడు. ఆడు ఏం చేస్తున్నాడు, కంపెనీలో వచ్చే ఇన్కమ్ని క్రెడిట్ నోట్ల ద్వారా పే చేయకుండా వాడి పేరు మీద పంపుతున్నాడు. సో ఫస్ట్ అదంతా మనకు అనవసరం, క్వశ్చన్ అంత డీప్గా అర్థం చేసుకునే అవసరం లేదు. గుడ్డా బ్యాడా చెప్పు. బ్యాడ్. ఓకే. వాడు ఏం చేస్తున్నాడు, మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాట్సా కాదా? మనకి రెండే రెండు బాగా గుర్తుంచుకోమని చెప్పాను, మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాట్స్ ఆర్ ఫాల్స్ సబ్మిషన్స్. దిస్ ఈజ్ మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాట్స్. ఆడు ఏం చేస్తున్నాడు, ఆడు కొడుకుకి లేని ఇన్కమ్ని ఆడు కొడుకు ఇన్కమ్ని పెంచుతున్నాడు 7 lakhs వరకు, అండ్ ఇటు కంపెనీ ఇన్కమ్ తగ్గిస్తున్నాడు. అది జెన్యున్గా జరిగిందా, జరగలేదు. మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. సో దిస్ ఈజ్ ఎ ట్యాక్స్ ఎవేషన్. దట్స్ ఇట్. నెక్స్ట్, a company remitted a provident fund contribution of both its own contribution and employees' contribution on a monthly basis on before due date. నువ్వు టైంకి సబ్మిట్ చేస్తున్నారా పిఎఫ్ అకౌంట్? ఏం చెప్తావు? గుడ్ బ్యాడ్? గుడ్. గుడ్ అంటే ఇద్దరు ఉన్నారు, మేనేజ్మెంట్ ప్లానింగ్. మేనేజ్మెంట్లో ఏమొస్తుంది, అన్ని టైం చేయడమే మేనేజ్మెంట్. సో ఇట్ ఈస్ మేనేజ్మెంట్. దిస్ ఈజ్ ట్యాక్స్ మేనేజ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ వెదర్ ద రీజన్స్ ఆఫ్ ద. నెక్స్ట్ క్వశ్చన్ చూడు, క్వశ్చన్ నెంబర్ 4. ప్లానింగ్, మేనేజ్మెంట్, ఏవియేషన్ అడుగుతున్నాడు. ఒక ఇండివిజువల్ ఏం చేశాడు, వాళ్ళ పాప పేరు మీద సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేసుకున్నాడు. సో హిస్ టోటల్ ఇన్కమ్ ఈజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 5,05,000 to 4,90,000 రిబేటు. ఇదేంటి చెప్పి, ఇంక అంతమించి ఎక్కువ చదవాల్సిన అవసరం లేదురా. ఒరే నువ్వు సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేసావు అంటే నువ్వు గుడ్ చేస్తున్నావు, బ్యాడ్ చేస్తున్నావు? గుడ్ చేస్తున్నావు. గుడ్లో దీని ఏంటి, ప్లానింగ్. యు ఆర్ ప్లానింగ్ టు రెడ్యూస్ యువర్ ఇన్కమ్. సో దిస్ ఈజ్ ఏ ట్యాక్స్ ప్లానింగ్. సో సి, ట్యాక్స్ ప్లానింగ్. డిడక్షన్స్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాం, అంతే కదా. నెక్స్ట్ ఏంటి, ఏ కంపెనీ అప్టైన్ డిక్లరేషన్ ఇన్ ఫార్మ్ 60 ఫ్రమ్ కస్టమర్స్ హూ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ దేర్ ప్యాన్ బట్ ద సేమ్ ఈజ్ నాట్ అలర్టెడ్ టు దెమ్. ఒరే నువ్వు నార్మల్గా కంపెనీ అనేది ట్రాన్సాక్షన్ చేస్తుంది, కొంతమందిని పాన్ అడిగితే ఇవ్వనన్న అందరినీ ఏం చేస్తున్నాడు, డిక్లరేషన్ తీసుకుంటున్నాడు ఇందులో ఫామ్ నెంబర్ 60లో. ఇదంతా ఏంటి, డిక్లరేషన్ తీసుకుంటున్నాడు కదా అంటే నీకేమైనా ట్యాక్స్ తగ్గుతుందా? ఇదంతా ఏంటంటే నువ్వు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ప్రాపర్గా టైమ్లీగా మీట్ అవుతున్నావు. సో ఇట్స్ ఎ ట్యాక్స్ మేనేజ్మెంట్. నీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను రా సింపుల్గా. ఏం చెప్పాను, వాట్ హ్యావ్ యూ వర్క్ ఇన్ ద లాస్ట్ అవర్, క్రికెట్ ఆడుకున్నాను. సరే, ఏం చెప్తున్నాను నేను, నీ స్టార్టింగ్ డెఫినేషన్ చెప్పినప్పుడు ఫామ్ నెంబర్ 15G 15H ఏమైనా ఫామ్స్ టైమ్లీ నువ్వు అప్లై చేసుకున్నా అది సింపుల్గా ఇస్తే ట్యాక్స్ మేనేజ్మెంట్. ఓకే, ట్యాక్స్ మేనేజ్మెంట్. నెక్స్ట్, ఓ పార్ట్నర్షిప్ ఫర్మ్ మేడ్, ఓ పార్ట్నర్షిప్ ఫర్మ్ మేడ్ రా, ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్ మేడ్ ఏ పేమెంట్ ఆఫ్ 35,000 ఫర్ పర్చేస్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ విచ్ ఈస్ ఇన్స్టాల్ ఇన్ ద రెసిడెన్స్ ఆఫ్ వన్ ఆఫ్ ఇట్స్ పార్ట్నర్స్. అవర్ ద సేమ్ ఇస్ షోన్ ఇస్ ద బీయింగ్ ఇన్స్టాల్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద ఫర్మ్ క్లెయిమింగ్ ద డిప్రిసియేషన్. ఈడు అగలంటాడు, వెరీ బ్యాడ్. బ్యాడా గుడ్డా? బ్యాడ్. బ్యాడ్ అయితే ఏమున్నాయి, ఎవేషను, అవాయిడెన్స్. ఎవేషన్లో ఏమున్నాయి, మిస్యూజ్ ఆఫ్, మిస్యూజ్ అంటే ఏంటి, ఫాల్స్ రిప్రజెంటేషన్ అండ్ ఫాల్స్ సబ్మిట్. అబ్బా, ఈ పదం మర్చిపోయాను నేను మళ్ళా. మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ఫాల్స్ సబ్మిషన్స్, అదొక్కటే పట్టుకో, అన్ని ఆన్సర్లు వచ్చేస్తాయి. ఇక్కడ రాసుకుంటున్నాను నోట్స్లో. మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఫ్యాట్స్ అండ్ ఫాల్స్ సబ్మిషన్స్. ఇది చేస్తే ఏమంటాం అని, ట్యాక్స్ ఎవేషన్ అంటాం. ఓకే, వాడు ఏం చెప్తున్నాడు, ఫాల్ తప్పుడు సమాచారం ఇస్తున్నాడు. యాక్చువల్లీ ఇది ఎక్కడ చేశారు వీళ్ళు, అరే యార్, డైరెక్టర్ ఇంట్లో ఫ్రిడ్జ్ పెట్టుకొని అది ఫ్యాక్టరీలో పెట్టినట్టు చెప్తే తప్పు కదరా. సో ఇట్స్ ఏ ట్యాక్స్ ఎవేషన్. ట్యాక్స్ ఎవేషన్. నెక్స్ట్, ఏ కంపెనీ స్పేస్ 4 lakhs టు మిస్టర్ డి. చూడు ఇది, company pays 4 lakhs to Mrs. D, wife of the director Mr. D, who although being a qualified professional but is a housewife. She is not working anything, simply idle sitting and eating.
The purpose is to increase the total income of Mrs. D up to 5 lakhs and claim expenditure in the books of the company without provision of any professional services by Mrs. D to the company. First definition చెప్పు, misrepresentation of facts and false submissions are coming to tax evasion. So it is tax evasion. Done. ఇంకేం క్వశ్చన్ చేయాలి, ఇక్కడ వరకు వచ్చాను నేను. 5 కూడా చేసేచ్చు, రైట్. ఇది కూడా అదే అడిగారు చూడు, ట్యాక్స్ ప్లానింగ్, ట్యాక్స్ మేనేజ్మెంట్, ఎవేషన్. ఏం చెప్తున్నాడు? D has a FDR with SBI in his name amounting to 50 lakhs. He gifted his sum of 50 lakhs to the son on the date he attained 18 years. The purpose of is to shift the interest income from his hands to the son. ఇదంతా అక్కర్లేదు. ఇంకా ఏం చెప్తున్నాడు? నాకు ఒక కొడుకున్నాడు, ఆడికి 18 ఇయర్స్ ఏజ్ వచ్చింది, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అటుకెళ్ళి ఆడి పేరు మీద పెట్టా, సో దట్ వాడికి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ వాడి ఇన్కమ్లో యాడ్ అవుతుంది. వాట్ ఈస్ దిస్? ఈస్ దిస్ గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్. ట్యాక్స్ ప్లానింగ్, అది ప్రాపర్ ప్లానింగ్ చేస్తున్నాడు కుర్రోడు. సో ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ ప్లానింగ్. నెక్స్ట్, రామ్స్ యాన్యువల్ ఇన్కమ్. ఓరే ఏముంది, ఒక రామ్ అని కూడా యాన్యువల్ ఇన్కమ్ 49.5. ఇది నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టు చెప్పాను కదా. ఓకే, ఏం చెప్తున్నాడు ఇప్పుడు? అది ఇంకొంచెం ఏదో కమిషన్ వస్తే 49.5 ల్యాక్స్ ఆల్రెడీ నా ఇన్కమ్ ఉంది, ఈ ల్యాక్స్ ఇది 6 ల్యాక్స్ నాకు యాడ్ అయితే నేను సర్చార్జ్ పడుతుంది, అందుకే నేను మా వైఫ్ పేరు మీద పెట్టండి అని అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫాల్స్ సబ్మిషన్స్. దిస్ ఈజ్ ఏ ట్యాక్స్ ఎవేషన్. ఓకే, నెక్స్ట్ 6th. చూడు, ఒక కంపెనీ ఉందండి, ఆ కంపెనీ ఒక అసెట్ని కొనుక్కోవాలా లేదంటే లీజుకి తీసుకోవాలని సతమతం అవుతుంది. సో వాళ్ళు ఏదో చేసుకున్నారు. వుడ్ ద లీజ్ రెంట్ పేమెంట్ బీయింగ్ హయ్యర్ దాన్ ద డిప్రిషియేషన్ బీ డిసలౌడ్ యాజ్ ఎక్స్పెన్స్ అండర్ గార్? ఒక కంపెనీ, సరే నీట్గా చదువుతుంది చూడు క్వశ్చన్. ఏ చాయిస్ ఈజ్ మేడ్ బై ద కంపెనీ అక్వైరింగ్ ఎన్ అసెట్ ఆన్ లీజ్ ఆర్ outright purchase, కొనుక్కోవాలా లీజుకి తీసుకోవాలా. ద కంపెనీ క్లెయిమ్స్ డిడక్షన్ ఫర్ లీజ్ రెంటల్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్విజిషన్ త్రూ ద లీజ్ రాదర్ దాన్ డిప్రిషియేషన్. లీజు తీసుకుంటే నువ్వు ఏం తీసుకుంటావుట, లీజ్ రెంటల్స్ అనేది డిడక్షన్స్ కింద క్లెయిమ్ చేసుకుంటావుట. ఇన్ కేస్ ఆఫ్ పర్చేస్ ఆఫ్ ద అసెట్, ఒకవేళ కొనుక్కుంటే డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకుంటావు. వుడ్ ద లీజ్ రెంట్ పేమెంట్ బీయింగ్ ద హయ్యర్, లీజ్ రెంట్ పేమెంట్ కూడా హయ్యర్ ఉంటుంది కదా. సో నువ్వు డిప్రిషియేషన్ కన్నా నువ్వు హయ్యర్గా వస్తుంది అని చెప్పి లీజు వెళ్ళిపోతే నువ్వు తప్పు చేస్తున్నావు, నీ మీద మేము కార్ ప్రొవిజన్స్ ఇన్వోక్ చేస్తామని చెప్పి నువ్వు అనగలవా? అనలేవు. ఎందుకంటావు? ఇట్స్ ఏ రైట్, ఇట్స్ ఏ ట్యాక్స్ ప్లానింగ్, ఇట్ ఈస్ ఎ జస్ట్ చాయిస్ ఆఫ్, ఇట్స్ ఏ సెలెక్షన్ ఆఫ్ ద ఏంటది ఆప్షన్, ఆడుకున్న ఆప్షన్స్ వాడు సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇట్స్ ఏ గుడ్ ఓన్లీ. సో ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ ప్లానింగ్. నెక్స్ట్ ఏంది, క్వశ్చన్ నెంబర్ 7. ఏం చెప్తున్నాడు ఈ క్వశ్చన్లో? హైవే డ్రైవ్ లిమిటెడ్ ఇన్కార్పొరేట్స్ ఏ ఓన్లీ ఓన్ సబ్సిడరీ. ఓకే, వీడికి ఒక సబ్సిడరీ ఉందిరా, ఇది దాని పేరు. దాని మెయిన్ బిజినెస్ ఏంటంటే టు డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ అండ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ 80IA. అకార్డింగ్లీ ద కంపెనీ హ్యాడ్ క్లెయిమ్డ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80IA. ఫస్ట్ కేసు ఏంటట, ఆడేమడుగుతున్నాడు మనల్ని, కార్ ఇన్వోక్ చేయగలమా లేదా ఈ సిచ్యువేషన్స్లో. ఏం చెప్తున్నాడు? హైవే రోడ్స్ లిమిటెడ్ అంటే ఇదేంటి, సబ్సిడరీ కంపెనీ, derives income other than income from developing infrastructure facilities and discloses such income as income from developing infrastructure facilities, thus enjoying the benefit of 80IA. వాడు ఏం చెప్తున్నాడు రా, సింపుల్ రా క్వశ్చన్లో. వాడు అడిగేది ఏంటంటే, వాడు జనరేట్ చేసేది వాడు చెప్తున్న సోర్స్ నుంచి కాదు. సో వాట్ ఈజ్ డూయింగ్, హీజ్ మిస్రిప్రజెంటేషన్ ద ఫ్యాక్ట్స్. సో సింపుల్ ఇట్ ఈస్ అ ట్యాక్స్ ఎవేషన్. ట్యాక్స్ ఎవేషన్లో నువ్వు కార్ని ఇన్వోక్ చేయగలవా? లేదు. సో ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ ఎవేషన్ అనేది నా ఆన్సర్. దిస్ ఈస్ ఎ ట్యాక్స్ ఎవేషన్. ట్యాక్స్ ఎవేషన్ కార్ నీడ్ నాట్ బి ఇన్వోక్డ్. సరే, ఎలా చెప్తున్నావు నువ్వు ట్యాక్స్ ఎవేషన్ అనేది? నీకు నెక్స్ట్ డౌట్ వస్తుందా? చూడు, క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదువు. ఈ డ్రైవ్ లిమిటెడ్ ఇన్కార్పొరేట్స్ దేనికట దాని పని? దాని మెయిన్ పని ఏంటంటే డెవలపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్ చేస్తూ వాడు డిడక్షన్స్ తీసుకోవడం వాడి పని. అయితే వాడు ఇంకొకటి ఫ్లోట్ చేశాడు కదా సబ్సిడరీని. ఈ సబ్సిడరీ దేని ద్వారా ఇన్కమ్ చేస్తుందంట? అదర్ దాన్ ఇన్కమ్ ఫ్రమ్ డెవలపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాడు చెప్పింది ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుందని చెప్పి వాడు డిడక్షన్స్ తీసుకుంటున్నాడు, బట్ వాడు అది పని చేయట్లే. అంటే హీ సింప్లీ డూయింగ్ ఏ మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్.
రైట్, డన్. నెక్స్ట్, Highway Roads Limited purchased the supplies for the development of the infrastructure facilities from Highway Drive Limited at a price lesser than the fair price. Thus, the transferring of the income of Mrs. Highway Drive Limited and enjoying the benefit. సో నీకు అక్కడ నీకు ట్యాక్స్ అవాయిడెన్స్ చెప్పినప్పుడు నీకు చెప్పాను పాయింట్ గుర్తుందా? ఏం చెప్పాను నీకు? ఒరే ఉత్తేజు, 2 యూనిట్స్ ఉన్నాయి, ఏ బి. ఈ బి అనే యూనిట్ అవుట్పుట్ని చాలా తక్కువ రేటుకి, అంటే 100 రూపాయలది 20 రూపాయలకే అమ్మేస్తుంది. వీడేం చేస్తున్నాడు, వీడు అవుట్ సైడ్ మార్కెట్లో 100 రూపీస్కి సేల్ చేస్తున్నాడు. సో దట్ హీఈస్ ఎంజాయింగ్ ద బెనిఫిట్ ఆఫ్ సెజ్. ఓకే, సేమ్ అదే చేస్తున్నాడు ఇక్కడ కూడా. సో ఆల్రెడీ వీటి మీద సార్ అనేది ఉంది, సార్ నాట్ సారు. ఓకే, స్పెసిఫిక్ యాంటీ ఎవిడెన్స్ రూల్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే ఎక్కడ కవర్ అయ్యి, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్లో. ఓకే, సెక్షన్ 90 ఏదో ఉంటుంది, ఆ సెక్షన్లో ఇటువంటి వాటికి ఆల్రెడీ సొల్యూషన్ ఇచ్చేశారు బాబు. యాంటీ ఏంటి, అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ మధ్య ట్రాన్సాక్షన్ జరిగితే ఆర్మ్స్ లెంత్ ప్రైస్ని డిటర్మైన్ చేయాలి. ఎలా పడితే అది చెప్తే నేను ఐ వోంట్ కన్సిడర్ అని చెప్పి ఎవరు చెప్పారు? ట్రాన్స్ఫర్ ప్రొవిజన్ చాప్టర్లో చెప్పారు. సో ఆడు ఇదే సిచ్యువేషన్ ఫ్రేమ్ చేస్తూ ఒక క్వశ్చన్ డెవలప్ చేశాడు. ఓకేనా, ఇప్పుడు కాంటెక్స్ట్ చూడు. ఈ రోడ్ లిమిటెడ్ అనేవాడు supplies for the development of infrastructure facilities at a price lesser than the fair price, thus transferring the highway drive limited. సో ఇక్కడ ఏంటంటే ఈ హైవే డ్రైవ్ లిమిటెడ్ అనేవాడికి ఏముంది, హీఈస్ టేకింగ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80 ఐఏ. వీడు ఏం చేస్తున్నాడు, సబ్సిడరీ కంపెనీ వాడు, వీడు తక్కువ రేటుకి ఇది ఇచ్చేసి వీడి దగ్గర నుంచి సేల్ అయినట్టు చూపిస్తున్నాడు. సో దీని మీద గార్ అనేది ఇన్వోక్ చేయగలవా అంటే నో. వై? బికాజ్ ఆల్రెడీ ఆ సిచ్యువేషన్కి సార్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి యూ కాంట్ ఇన్వోక్ గార్ అనేది నా ఆన్సర్. ఫస్ట్ ఇదేంటి, ట్యాక్స్ అవాయిడెన్స్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ఏ ట్యాక్స్ అవాయిడెన్స్. చూడు, హౌ సచ్ ట్యాక్స్ అవాయిడెన్స్ ఈ స్పెసిఫికల్లీ డెల్ట్. ఇది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఐడెంటిఫై చేయాలి, ఇది ట్యాక్స్ అవాయిడెన్స్. ఇటువంటి వాటిని ఆల్రెడీ ట్యాక్స్ అవాయిడెన్స్ అయినంత మాత్రాన నువ్వు ఇమీడియట్గా గారిని ఇన్వోక్ చేసేచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, అది సార్లో కవర్ అయ్యి ఉండకూడదు. అండ్ ఏదైతే ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందో అది మోర్ దాన్ 3 crores అయి ఉండాలి. ఇది ఓల్డ్ మీటర్లో ఉందనుకుంటా, ఇది యాక్చువల్లీ 3 crores దాటాలి, థ్రెష్ హోల్డ్ లిమిట్ 3 crores. ఇది ఆల్రెడీ సార్లో కవర్ అయిపోయింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద లెజిస్లేషన్, హెన్స్ ద రెవెన్యూ నీడ్ నాట్ ఇన్వోక్ కార్ని ఇన్వోక్ చేయలేదు. ఎందుకంటే సార్ కెన్ కో ఎగ్జిస్ట్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అది వేరే సోదులే. కారు సారు గారు కో ఎగ్జిస్ట్ అయి ఉండొచ్చు అని చెప్తాడు, బట్ అదేమొద్దు, సార్ ఉన్న చోట గారు రాదంతే. ఇప్పుడు కో ఎగ్జిస్ట్ అవ్వచ్చు అంటే మనకి గారు ఎందుకు ఇన్వెక్ట్ చేయలేదు, వీడు చేయాలి కదా. అదే నీకు అర్థమైంది కదా, నాకైతే అర్థమైంది. సో నేను చెప్పేది ఏంటంటే అక్కడ సార్ అనేది ఉందరా, వాటి మీద ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అనేవి అప్లై చేయొచ్చు. ఎందుకంటే అవి రెండు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ కాబట్టి. ఫుల్లీ సబ్సిడీ అంటే అసోసియేటెడ్ ఎంటర్ప్రైజే కదరా. అవును. సో అక్కడ సార్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి గారిని వర్క్ చేయట్లేదు. ఇంకెక్కువ కన్ఫ్యూజ్ అవ్వకు, ఎక్కువ ఆలోచించు కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఇది ఎంత, 7 నెక్స్ట్ 8. చూసే ఎలా వెళ్ళిపోతున్నాయి క్వశ్చన్స్. ఆ డెఫినేషన్ అనేది మనకు స్ట్రాంగ్గా హోల్డ్ చేయగలిగితే ఆన్సర్స్ అన్ని ఫ్లో అవుతున్నాయి, మూమెంటం వస్తుంది చూడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. ఏమడుగుతున్నాడు ఇడే, అరే నేను చెప్పిన కేసే. ఏమడుగుతున్నాడు, గార్ని ఇన్వోక్ చేయగలవా లేదా. చూడు ఇక్కడ, దివా లిమిటెడ్ హ్యాస్ 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. ఏ ఏ అనేది ఎక్కడ ఉందిరా, సెజ్లో ఉంది. బి అనేది ఎక్కడ ఉంది, బయట ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నట్ట, బి దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఏ అని వాడికి, ఏ అనే దాంట్లో, సో వీడు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వీడికి ఇస్తే వీడు ఏం చేస్తున్నాడు, వీడు ప్యాకింగ్ చేస్తున్నాడు. హీస్ జస్ట్ డూయింగ్ ద ప్యాకింగ్ అండ్ హీస్ సెల్లింగ్. యాక్చువల్లీ మెయిన్ పని చేసేదంతా ఎవడో బి. అయితే వీడేం చేస్తున్నాడు, బయట వాళ్ళకి షో కేస్ ఎలా చేస్తున్నాడు, మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఏ యూనిటే చేసినట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. సో దిస్ ఈజ్ మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్. సో హియర్ ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ ఎవేషన్. అది చూడు కావాలంటే. Unit B, while Unit A only does the packing of the goods manufactured by Unit B. In its books of accounts, it shows the manufacturing to be carried out in the Unit A. ఆడ అకౌంట్స్లో కూడా తప్పుగా చెప్తున్నాడు చూడు క్లియర్గా. ఇన్ ఇట్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏ పుస్తకాల్లో ఇట్ షోస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ టు బీ క్యారీడ్ అవుట్ ఇన్ యూనిట్ ఏ అండ్ క్లెయిమ్స్ అలౌబుల్ డిడక్షన్స్. తప్పురా, అన్నీ అలా చేయకూడదు. ఓకే, సో దిస్ ఈజ్ క్లియర్లీ ట్యాక్స్ ఎవేషన్. ఇప్పుడు ఏంటి,
ఆడు జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగి ప్యాకింగ్ ఇంకో చోట జరుగుతుంది కదా ట్యాక్స్ ఎవేషన్. సో వీడు తక్కువ రేటుకి అమ్మితే ఇప్పుడు ఇదే కేసులో బి అనేవాడు ప్రొడ్యూస్ చేసి 100 రూపీస్ దాన్ని 20 రూపీస్కి అమ్మేస్తే ఏం జరుగుతుంది? ఇట్స్ ఏ ట్యాక్స్ అవాయిడెన్స్. మళ్ళీ అది ట్యాక్స్ ఎవేషన్ అవ్వదు. మన స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంది అది. ఓకే, చూడు అదే ఇంకో కేసు. ఇంకో 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. రెండు కూడా ఏంటి? యూనిట్ సి ఇన్ ద స్పెషల్ ఎఫెక్ట్. సి అనేది ఎక్కడ ఉంది? సెజ్లో ఉందిరా. సెజ్. ఓకే. అండ్ యూనిట్ డి ఈజ్ నాన్ సెజ్. డి అనేది నాన్ సెజ్ బయట ఉంది. ఇట్ ట్రాన్స్ఫర్స్ గూడ్స్ టు సి, టు యూనిట్ సి ఎట్ ఏ ప్రైస్ సిగ్నిఫికెంట్లీ లోవర్ దెన్ ద మార్కెట్ వాల్యూ. తక్కువ ప్రైస్కి thus బికమ్స్ ఎలిజిబుల్ ఫర్ అ హైయర్ డిడక్షన్. సో వీడు తక్కువ పంపించేస్తే వీడు ప్రొడ్యూస్ చేసినట్టు వీడు కాస్ట్ ఎక్కువైనట్టు వీడు తీసుకొని వీడు ఏం చేస్తున్నాడు? హైయర్ డిడక్షన్ తీసుకుంటున్నాడు. సో దిస్ ఈజ్ ఎ ట్యాక్స్ ఎవిడెన్స్. ట్యాక్స్ ఎవిడెన్స్ వీడి చూడు, జీవన్ లిమిటెడ్ అండ్ ఇండియన్ కంపెనీ హ్యాస్ 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. రెండు వాడి యూనిట్సే కాబట్టి రెండు ఏమవుతుంది? అసోసియేట్ ఎంటర్ప్రైజ్. అసోసియేట్ ఎంటర్ప్రైజ్ అయితే అక్కడ ఆల్రెడీ సార్ ఉంటుంది, ట్రాన్స్ఫర్ ప్రొవిజన్స్. సో అక్కడ నువ్వు కార్ని ఇన్వోక్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ ఎవిడెన్స్. సచ్ ట్యాక్స్ ఎవిడెన్స్ అక్కడ ఆల్రెడీ 80IA అనేది రూల్స్ ఉన్నాయి. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ రెగ్యులేషన్స్ అనేవి అట్రాక్ట్ అయితే హెన్స్ నో నీడ్ టు ఇన్వోక్ గార్, అంతే. సో ఇక్కడ నువ్వు చూడు, జస్ట్ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్తోనే మనం ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలిగాం. ఇప్పుడు మనం అడ్వాన్స్ లెవెల్లోకి ఎంటర్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం చూసేది ఏంటంటే పార్ట్ 2లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ 2లో సెక్షన్ 96 ఏం చెప్తుందంటే ఇంపర్మిసిబుల్ అవాయిడెన్స్ అరేంజ్మెంట్ అంటే ఏమిటి. మనం ఏం చెప్పాను? ట్యాక్స్ బెనిఫిట్ ఉండాలి, ఆ తర్వాత దాంతోపాటు ఎనీ ఆఫ్ ద కండిషన్స్ అనేది మీట్ అవ్వాలి. ఏంటి ఫస్ట్ది? ఇట్ షుడ్ గెట్ ట్యాక్స్ బెనిఫిట్ వచ్చి ఉండాలి. ఇట్ ఈస్ అన్ అరేంజ్మెంట్ హూజ్ మెయిన్ పర్పస్ ఈజ్ టు అబ్టైన్ ట్యాక్స్ బెనిఫిట్. ట్యాక్స్ బెనిఫిట్ వచ్చిన తర్వాత అండ్ సాటిస్ఫైస్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్. ఫస్ట్ ఏంటి? నాట్ ఎట్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ బ్రేక్ తీసుకోవచ్చు. ఏంటి బ్రేకు? ఇక్కడతోనూ ఆలోచన ఇక్కడ వరకు ఆపి దీని మీద క్వశ్చన్ సాల్వ్ చేద్దాం, ఆ తర్వాత నెక్స్ట్కి వెళ్దాం. ఓకే, ఇంపర్మిసిబుల్ ఎవిడెన్స్ అరేంజ్మెంట్ అవ్వాలి అంటే ఫస్ట్ ట్యాక్స్ బెనిఫిట్ రావాలి, దాని తర్వాత ఎనీ వన్ కండిషన్ మీట్ అవ్వాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి? నాట్ ఎట్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్. అంటే ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో అది ఆర్మ్స్ లెంత్ ప్రైస్కి జరగలేదు అని చెప్పి నువ్వు ప్రూవ్ చేయగలిగితే అప్పుడు దాని మీద గార్ని మనం ఇన్వోక్ చేయగలుగుతాం. గార్ని ఇన్వోక్ చేయాలి అంటే నెక్స్ట్ ఏం రావాలి నీకు? అసలు ట్యాక్స్ బెనిఫిట్ అంటే ఏంటి అనేది క్వశ్చన్ వేసుకోవాలి నువ్వు. ఆ ట్యాక్స్ బెనిఫిట్ మీనింగ్ ఏందో ఇక్కడ చెప్తున్నారు చూడు. రిడక్షన్ ఆర్ అవాయిడెన్స్ ఆర్ డిఫరల్ ఆఫ్ ద ట్యాక్స్ ఆర్ అదర్ అమౌంట్ పేయబుల్ అండర్ దిస్ యాక్ట్. రిడక్షన్ ఇన్ టోటల్ ఇన్కమ్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ ద లాసెస్, ఇంక్రీజ్ ఇన్ ద రీఫండ్. అంతే కదా, ఏది చేసినా సరే నీకు ట్యాక్స్ బెనిఫిటే కదా వచ్చేది. రీఫండ్ పెరిగిందనుకో బెనిఫిట్టే, నువ్వు కట్టాల్సిన టోటల్ ఇన్కమ్ తక్కువ అయిందనుకో, ఈ లాసెస్ పెరిగినా నీ ఇన్కమ్ తగ్గినా ట్యాక్స్ బెనిఫిటే, అదనమాట. నెక్స్ట్ అసలు నాట్ ఎట్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అంటే నువ్వేం చెప్పావు అక్కడ? ఆ స్పెసిఫిక్ కేసు సార్స్లో కవర్ అవ్వకూడదు, స్పెసిఫిక్ యాంటీ ఎవిడెన్స్ రూల్స్లో కవర్ అయ్యి ఉండకూడదు. ట్రాన్సాక్షన్స్ విత్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అయితే అక్కడ ఏమొస్తుంది? సార్ అనేది వస్తుంది. అదర్ ట్రాన్సాక్షన్కి ఇఫ్ దెర్ ఈజ్ ట్యాక్స్ బెనిఫిట్, మిగిలిన అన్ని డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్కి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ కాకుండా, ఎందుకంటే వీళ్ళ గురించి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ చెప్పేసాయి మనకి. అక్కడ సార్ ఉంది కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్ మనం వదిలేసి ఎక్కడైతే సార్ లేదో అక్కడ పట్టుకుంటాం. అక్కడ నీకు ట్యాక్స్ బెనిఫిట్ వచ్చింది, సో వీ విల్ ఇన్వోక్ గార్ అని చెప్పి అంటాం. ఓకే, ఇప్పుడు ఇదంతా నువ్వు ఎక్కడ చదువుతున్నావు అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోకు. ఈ ఫస్ట్ పాయింట్ లింకింగ్ పాయింట్స్ అవన్నీ. ఓకే, జ్వరం వస్తుంది. ఓకే, లెట్స్ సాల్వ్ వన్ క్వశ్చన్ ఆన్ దిస్ టాపిక్. సో లెట్స్ గో టు అతుల్ సార్ మెటీరియల్ క్వశ్చన్ నెంబర్ 9. ఈ క్వశ్చన్ సింపుల్గా ఫస్ట్ నేను స్టోరీ చెప్తాను, ఆ తర్వాత మళ్ళీ క్వశ్చన్ చదువుతాను. ఓకే, ఏంటంటే కంట్రీ 1లో వాయ్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉందిరా. వాడు ఏం చేస్తున్నాడంటే ఇండియాలో ఉన్న జెడ్ లిమిటెడ్తో ఒక కాంట్రాక్ట్కి ఎంటర్ అయ్యాడు. ఆ కాంట్రాక్ట్ యొక్క సమ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అమౌంట్ ఎంత అంటే $100. ఓకే, వాడు ఏమేమి ఎంటర్ అవుతున్నాడో చూడు. ఒకటి డిజైన్ చేయడానికి $10 ఎంటర్ అయ్యాడు, ఆఫ్ షోర్ సప్లైస్కి $70 ఇంకర్ అయ్యాడు, నెక్స్ట్ ఏంటి లోకల్ సప్లైస్కి $20 ఇంకర్ అయ్యాడు. చూడు, $20కి అయితే
లోకల్ సప్లైస్కి ఎంటర్ అయ్యాడు ట్రాన్సాక్షన్. అయితే నువ్వు జాగ్రత్తగా గమనించు, ఇక్కడ డిజైనింగ్ మీద ట్యాక్స్ ఎంత, 20%. ఆఫ్ షోర్ సప్లైస్ మీద నో ట్యాక్స్, అండ్ ఇంకొక లోకల్ సప్లైస్ మీద ట్యాక్సబుల్ అనేది ఉంది. సో వీడు ఏం చేశాడంటే క్వశ్చన్లో వాడు జిమ్మిక్ వాడు చేసిన మ్యాజిక్ ఏంటంటే, ఇక్కడ ట్యాక్స్ ఎక్కువ ఉంది కదా 20%, ఇక్కడ అసలు ట్యాక్సే లేదు. వాడు ఏం చేశాడు తెలివిగా, ఆఫ్ షోర్ సప్లైస్ని క్వాంటిటీని పెంచేశాడు, అండ్ డిజైనింగ్ సప్లైస్ యొక్క వాల్యూమ్ ఆఫ్ ద అదే వాల్యూ తగ్గించేసాడు. ఎంత, $10 పెట్టాడు. యాక్చువల్లీ ఇక్కడ ఎంత డిజైనింగ్ ఛార్జెస్ $30, బట్ ఆడ ఏం చేశాడు, సప్రెస్ చేశాడు. ఎంత, $10 అని, సో దట్ యూ కెన్ సేవ్ ద ట్యాక్స్. ఓకే, ఇక్కడ ఏం చేసాడు, ఆఫ్ షోర్ సప్లైస్ యాక్చువల్లీ ఎక్కువ, బట్ ఆడ సారీ తక్కువ, బట్ ఆడ ఏం చేశాడు, ఇన్ఫ్లేట్ చేశాడు, అదే ఎక్స్పెండ్ చేసాడు వాల్యూమ్ని. అదనమాట. సో ఇప్పుడు ఈ ఈ సిచ్యువేషన్లో గార్ అనేది ఇన్వోక్ చేస్తావా లేదా అన్నది క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గార్ చెప్పాలంటే నువ్వేం చెప్పాలి, ఇట్స్ ఏ ట్యాక్స్ ఎవిడెన్స్ అని చెప్పాలి. ట్యాక్స్ ఎవిడెన్స్ అని చెప్పాలి అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ రీకాల్ చేసుకుంటే, టేకింగ్ బెనిఫిట్ ఆఫ్ ద లూప్ హోల్స్ ఆఫ్ ద లా. ఇక్కడ ఉన్న ట్యాక్స్ ఇక్కడ ఎక్కువ, ఒక చోట తక్కువ ఉంది, ఇక్కడ లూప్ హోల్స్ నుంచి వాడు ఏం చేసుకున్నాడు, అడ్వాంటేజ్ తీసుకున్నాడు. ఓకే, సో ఫస్ట్ మనం ఇది ట్యాక్స్ ఎవిడెన్స్ అని చెప్పి, సో ఇక్కడ స్పెసిఫిక్ యాంటీ ఎవిడెన్స్ రూల్స్ ఉన్నాయా, సార్ ఉందా అని ఆలోచించాలి. అండ్ దాని వాల్యూ మోర్ దెన్ 3 crores, అంటే ఇది 100 crores ట్రాన్సాక్షన్ కదా, సో ఇట్ ఈస్ మోర్ దెన్ 3 crores. ఓకే, సార్ ఉన్నదా అంటే ఆ రెండు కూడా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అని ఎక్కడ చెప్పలేదు. సో అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ కానప్పుడు అక్కడ సార్ లేదు. సార్ లేకపోతే దెన్ యూ కెన్ ఇన్వోక్ గార్. ఓకే, అది అనమాట మొత్తం ఆన్సర్. ఒకసారి చదువుతాను. Vitech Limited is a company resident of country 1. It enters into an agreement with Jed Energy Limited, an Indian company, for setting up a power plant in India. It is a composite contract for an agreed price of $100. అది ఎలా సెపరేట్ అగ్రిమెంట్స్ కింద ఎలా స్ప్లిట్ అయిందంటే, 10 millions అనేది డిజైనింగ్ ఆఫ్ పవర్ ప్లాంట్ కోసం, ఇక్కడ ఏంటి ట్యాక్స్ బిల్ 20%. 70 million ఫర్ ఆఫ్ షోర్ సప్లైస్, ఇక్కడ నో ట్యాక్స్. అదే 20 million ఫర్ లోకల్ సప్లైస్ అండ్ ఇన్స్టలేషన్ చార్జెస్ ట్యాక్సిబుల్ ఆన్ నెట్ ఇన్కమ్ బేసిస్. ఓకే, ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ఆఫ్ షోర్ డిజైన్ ఈజ్ అబౌట్ $30 million. Therefore, it is under the invoice. On the other hand, offshore supplies were over invoiced. బాబు వాడు ఏం చెప్తుంటే సింపుల్గా, ఆఫ్ షేర్ అనేది ఇది ఓవర్ ఇన్వాయిస్ చేశాడు, ఎందుకంటే ఇక్కడ ట్యాక్స్ లేదు కాబట్టి. ఇక్కడ ఏంటి, డిజైన్ సప్లైస్ అనేది అండర్ చేశాడు. ద అరేంజ్మెంట్ రిజల్టెడ్ ఇన్ ద సిగ్నిఫికెంట్ ట్యాక్స్ బెనిఫిట్ టు ద ట్యాక్స్ పేయర్ కెన్ గార్ బి ఇన్వోక్డ్. ఫస్ట్ ఏం జరిగి ఉండాలి, ట్యాక్స్ బెనిఫిట్ జరిగి ఉండాలి. దెన్ యూ షుడ్ టెల్ ఎనీ వన్ ఆఫ్ ద కండిషన్స్ అనేది చెప్పాలి. ఏంటి, నో ఆర్మ్స్ లెంత్ ప్రైస్. యాక్చువల్ ప్రైస్ అక్కడ బీట్ అవుట్ అయింది, అక్కడ ఆర్మ్స్ లెంత్ ప్రైస్కి ట్రాన్సాక్షన్ జరగలేదు. సో దీన్ని బట్టి ఇట్ ఈజ్ ఏ, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికన్నా ముందు ఇచ్చే ట్యాక్స్ ఎవిడెన్స్ అని చెప్పాలి. ఆ తర్వాత ఇంపర్మిసిబుల్ అరేంజ్మెంట్ అని చెప్పి, ఇంపర్మిసిబుల్ అరేంజ్మెంట్ అవ్వాలి అంటే ఈ రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ అయింది కాబట్టి ట్యాక్స్ బెనిఫిట్ వచ్చింది. అండ్ నో ఆర్మ్స్ లెంత్, నాట్ అట్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అని చెప్పి నువ్వు ఇక్కడ, అండ్ అట్ దట్ సేమ్ టైం ఇక్కడ ఏంటి, సార్ అనేది లేదు, సో గార్ అనేది ఇన్వోక్ చేయొచ్చు. బోత్ ద కండిషన్స్ అనేవి మీట్ అయ్యాట, సాటిస్ఫైడ్. ఏంటి, ట్యాక్స్ బెనిఫిట్, reduce the tax liability, and ఇంకోటి obtain the tax benefit and transactions are not at arm's length price, so gar may be invoked. అయిపోయింది. ఓకే, సో లెట్స్ గో అగైన్ టు ద టాపిక్. సో ఇప్పుడు చదివి మాత్రం పెద్ద దీని మీద క్వశ్చన్స్ నాకు పెద్ద కనిపించలేదు అసలు, జస్ట్ నార్మల్ గుర్తుంచుకంతే. ఏంటంటే ఫస్ట్ కండిషన్ నేర్చుకున్నాం ఇప్పుడు మనం, సాటిస్ఫై ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్లో నాట్ ఎట్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్కి ఒక చూసాం. నెక్స్ట్ ఏంటంటే, రిజల్ట్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్ మిస్యూజ్ ఆర్ అబ్యూజ్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ ఆర్ డబుల్ ట్యాక్స్ ఎవిడెన్స్ అరేంజ్మెంట్. నువ్వు మిస్యూజ్ చేస్తున్నట్టు మాకు దొరకాలి, నీకు ట్యాక్స్ బెనిఫిట్ వచ్చింది, అండ్ నువ్వు ట్యాక్స్ రూల్స్ని ప్రొవిజన్స్ నువ్వు ఏం చేసావు, మిస్యూజ్ ఆర్ అబ్యూజ్ ఆఫ్ ద ప్రొవిజన్స్ చేసావు. దేనిది, ఇన్కమ్ ట్యాక్స్ దైనా డిటిడబ్ల్యూ ఏదన్నా. ఎంటెడ్ ఇన్ ఏ మేనర్ విచ్ ఆర్ నాట్ ఆర్డినరీలీ ఎంప్లాయిడ్ ఫర్ బోనాఫైడ్ పర్పస్. ఒరే నార్మల్గా నీ బిజినెస్ ఎవరు, ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నాను రా, నా బిజినెస్కి అంత స్కోప్ లేదు, నేనేం చేశాను, సైప్రస్లో మారిషియస్లో నేను ఇంకో బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నా.
సో అది ఓపెన్ చేస్తేనే మనం డౌట్ రావాలి. ఎందుకు ఓపెన్ చేస్తున్నావు అంటే నీకు నార్మల్గా అక్కడ పనే లేదు. ఇక్కడే పని లేదంటే అక్కడ ఎలా అవుతుంది? సో ఎంటర్డ్ ఇన్ ఏ మేనర్ విచ్ ఆర్ నాట్ ఆర్డినరీలీ ఎంప్లాయిడ్ ఫర్ జస్ట్ ఫర్ బోనఫైడ్ పర్పస్. నార్మల్గా అయితే నువ్వు ఎంటర్ అవ్వవు, బట్ నీకు అక్కడ అడ్వాంటేజ్ కోసం, ట్యాక్స్ అడ్వాంటేజ్ కోసం నువ్వు ఎంటర్ అవుతున్నావు అనుకో, ఇటువంటివి కూడా సంథింగ్ ఫిషీ. అదే చెప్తారు చూడు కింద వాటి మీద కూడా పెద్ద ఏమి ఉండదు. ఈ పాయింట్లు పెద్ద ఇంపార్టెంట్ కాదు, జస్ట్ చదువుకుందాం అంతే. Results directly or indirectly in misuse or abuse of the provisions of the Act or DTWA. Unintended use of the Income Tax Act or DTWA provision and obtained tax benefit GAR can be invoked. Inquotity entered in a manner which are not ordinarily employed for the bona fide purpose, entered in abnormal manner and obtained tax benefit, so GAR can be invoked. Okay, this is very important. Next ఏదైతే వస్తుందో చాలా ఇంపార్టెంట్. ల్యాక్స్ కమర్షియల్ సబ్స్టెన్స్ ఆర్ డీమ్డ్ టు బి ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టెన్స్. ఈ ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టెన్స్ ఇందులో మళ్ళీ అగైన్ 4 కండిషన్స్ ఉంటాయి. ఏ ఒక్క కండిషన్ మీట్ అయినా సరే మనం ఏమంటాం అంటే ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టెన్స్ ఆర్ డీమ్డ్ టు బి ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టెన్స్ అంటాం. ఒకటి ఆ 4 డెఫినేషన్స్ అంటే చూడు. ఒకటి రౌండ్ ట్రిప్ ఫైనాన్సింగ్ ఫర్ ట్యాక్స్ బెనిఫిట్. జస్ట్ నువ్వు నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాంతో గుర్తుంచుకో. ఏ లిమిటెడ్ ఇక్కడ ఎక్కడ ఉంది? సైప్రస్. సైప్రస్ అంటే ఏంటంటే ఇది ట్యాక్స్ హెవెన్ కంట్రీస్. ఇదేంటి? ఇండియా. ఓకే, ఇండియాలో నేను ఏం చేస్తున్నాను, ఉత్తేజ్ గడికి లోన్ ఇవ్వాలి. ఉత్తేజ్ లిమిటెడ్ అనుకో, ఇక్కడ రిలయన్స్ వాళ్ళు ఉత్తేజ్కి లోన్ ఇవ్వాలనుకో, డైరెక్ట్గా ఇలా ఇస్తే ఏమవుతుంది? ఇంది మీద నాకు వస్తున్న లోన్ మీద వస్తున్న ఇంట్రెస్ట్ అనేది నాకు ఇన్కమ్ కింద ట్యాక్స్ కట్టాలి. ఓకే, సో వాడు ఏం చేశాడు, సైప్రస్లో ఒక కంపెనీని ఫ్లోట్ చేసి ఈ కంపెనీతో డబ్బులు లోన్ ఇప్పించి, ఓకే, ఇన్ మీద వస్తున్న ఇన్కమ్ వీడికి ట్యాక్స్ కట్టాలంటే కట్టక్కర్లేదు. ఎందుకంటే వీడికి సైప్రస్ కంట్రీలో ఏమైనా ఇన్కమ్ వస్తే ఇట్స్ నాట్ ట్యాక్సబుల్. ఓకే, అండ్ మనకి వాళ్ళకి ఏంటంటే డబల్ ట్యాక్స్ ఎవిడెన్స్ అగ్రిమెంట్స్ ఉంటాయి అనుకో. సో మన ఇద్దరి మధ్య జరుగుతున్న ట్రాన్సాక్షన్ కూడా ఏముండదు, ట్యాక్స్ అనేది ఉండదు. సో లైక్ దిస్ ఏమవుతుంది, రౌండ్ ట్రిప్ ఫైనాన్సింగ్ అనేది జరుగుతుంది. డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇలా గుండ్రంగా? అది. నెక్స్ట్, ట్రాన్సాక్షన్ ఇన్వాల్వింగ్ అకామిడేటింగ్ పార్టీ ఫర్ అబ్టైనింగ్ ట్యాక్స్ బెనిఫిట్. అసలు వీడికి లోన్ ఇవ్వాలంటే నేను డైరెక్ట్ ఇచ్చేచ్చు కదా. నేను మధ్యలో ఏం చేశాను, ఐ మేడ్ సమ్ అకామిడేటింగ్ పార్టీ. ఏ లిమిటెడ్ ఈజ్ అన్ అకామిడేటింగ్ పార్టీ ఫర్ ఎందుకంటే ఫర్ అబ్టైనింగ్ ట్యాక్స్ బెనిఫిట్. ఓకే, అది. లొకేషన్ ఆఫ్ ద అసెట్ ఆర్ ట్రాన్సాక్షన్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్సీ సెలెక్టెడ్ ఫర్ అబ్టైనింగ్ ట్యాక్స్ బెనిఫిట్. నేను ఎందుకు లొకేషన్ చూడు, అటు సైప్రస్, ఆ సైప్రస్లో నాకు పెట్టాల్సిన ఆబ్లిగేషన్ ఉంది. సో అది నాకు ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తుంది కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను. అది. It does not affect the business risk or net cash flows of any part, but only for providing tax benefit. సో ఈ ఏ లిమిటెడ్ పని ఏంటంటే ఉందంటే వీడు ఇంకే బిజినెస్ చేయట్లేదు, జస్ట్ వీడికి లోన్ ఇవ్వడమే వీడి పని అనుకో. సో ఇక్కడ పెట్టడం వల్ల వాడి నెట్ బిజినెస్ రిస్క్ అనేది ఏమైనా ఉందా? అటు సేల్ జరగట్లేదనో, లేదంటే క్యాష్ ఫ్లో సరిగ్గా జనరేట్ అవ్వదు అన్నది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద బిజినెస్ రిస్క్ ఆర్ నెట్ క్యాష్ ఫ్లో ఆఫ్ ఎనీ పార్టీ బట్ ఓన్లీ ప్రొవైడింగ్ ట్యాక్స్ బెనిఫిట్. జస్ట్ ఇది ఎందుకు, ఇది వీడికి ట్యాక్స్ బెనిఫిట్ మాత్రమే ఇస్తుంది. సో ఇటువంటి అనమాట. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇంపర్మిసిబుల్ ఎవిడెన్స్ అరేంజ్మెంట్ అయితే డినైల్ ఆఫ్ ద ట్యాక్స్ బెనిఫిట్. నీకు వచ్చే ట్యాక్స్ బెనిఫిట్ని గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే డినై చేస్తుంది. విత్ దిస్ వి కంప్లీటెడ్ ద కాన్సెప్ట్. ఇప్పుడు మనం స్లోగా దీని మీద మొత్తం క్వశ్చన్స్ అన్నీ ఇక్కడే ఫోకస్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. రౌండ్ ట్రిప్ ఫైనాన్సింగ్ ఇది ఇది అంటాడనమాట. చూడు, దీని మీద క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. సో పార్ట్ 2 మొత్తం మెయిన్ ఫోకస్ చేసేదంతా దీని మీద. ఏం చెప్పాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపర్మిసిబుల్ అరేంజ్మెంట్, ట్యాక్స్ బెనిఫిట్ అండ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్లో 4th పాయింట్లో ఉన్నాం మనం. ల్యాక్ ఆఫ్ సబ్స్టాన్షియల్ ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టెన్స్ అని చెప్తాం. అందులో ఏం చెప్తాం మళ్ళీ, రౌండ్ ట్రిప్పింగ్ ఫైనాన్స్ జస్ట్ ఫర్ ఇన్వాల్వింగ్ అకామిడేటింగ్ పార్టీ కోసం కానీ, లేదు అంటే లొకేషన్ ఆఫ్ ద అసెట్ అడ్వాంటేజ్ కోసం కానీ, నో ఎఫెక్ట్ ఆఫ్ ద బిజినెస్ రిస్క్ ఆర్ నెట్ క్యాష్ ఫ్లోస్. ఓకే, విత్ దిస్ లెట్ us స్టార్ట్. సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 ఏం చెప్తున్నాడంటే, ఇండియాలో ఇన్కో అనే ఒక కంపెనీ ఉందిరా. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఒక సబ్సిడరీ కంపెనీకి ఏం చేశారంటే వాళ్ళు ఒక కంపెనీ ఇన్కార్పొరేట్ చేశారు. ఎక్కడ అంటే లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్లో
ఇంకార్పొరేట్ చేశారు. అంటే ఏంటంటే అక్కడ ట్యాక్స్ తక్కువ ఉంటుంది. వాళ్ళు ఇంకార్పొరేట్ చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఇండియాలో ఉన్న ఎక్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీకి లోన్ ఇప్పిస్తున్నారు. సో ఇప్పుడు ఏమైతుంది, ఇందు మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఈ సబ్కార్లో అది ఎక్కడున్నారు లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ కాబట్టి వీళ్ళకి ట్యాక్స్ పడదు. ఐదర్ పడితే లోవర్ ట్యాక్స్ పడుతుంది. సో వీడికి ఏమవుతుంది, టు అనదర్ మిలియన్ కంపెనీ అట్ ద రేట్ ఆఫ్ 10%. ఓకే, సబ్కాన్ వాళ్ళు ఇండియన్ కంపెనీకి 10%కి ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చారు. ఎక్స్ లిమిటెడ్ క్లెయిమ్స్ డిడక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేయబుల్ టు సబ్కో ఫ్రమ్ ద ప్రాఫిట్ ఆఫ్ ద బిజినెస్, దెర్ ఇస్ నో అదర్ యాక్టివిటీ ఆఫ్ సబ్కో. ఇప్పుడు ఈ ఇండియన్ కంపెనీ ఏదైతే వీళ్ళకి పే చేస్తుందో వాళ్ళు ఎక్స్పెన్స్ కింద క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఈ సబ్కో దగ్గర నుంచి మనం ఏమైనా వసూలు చేయగలం ట్యాక్స్ అంటే అది లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్లో ఉంది కాబట్టి వసూలు చేయలేం. ఎందుకు ఈ ట్రాన్సాక్షన్ అంతా జరుగుతుందంటే నువ్వు సింపుల్గా ఫస్ట్ ఏం చేయాలి, ఇట్ ఈస్ అ ట్యాక్స్ ఎవిడెన్స్ అని గుర్తించాలి. దే ఆర్ లూప్ హోల్ని ఫైండ్ చేసుకొని ట్యాక్స్ బెనిఫిట్ పొందుతున్నారు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాలి, ఇంపర్మిసిబుల్ అరేంజ్మెంట్ అని చెప్పాలి. ఇంపర్మిసిబుల్ అరేంజ్మెంట్ అని ఎందుకు చెప్తున్నామంటే ట్యాక్స్ బెనిఫిట్ ఉంది అండ్ ల్యాక్ ఆఫ్ సబ్స్టాన్షియల్ ఏమంటారు, ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టెన్స్ అని చెప్పాలి. ఈ ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టెన్స్లో ఏ పాయింట్ ట్రిగర్ చేస్తుందంటే రౌండ్ ట్రిప్పింగ్ ఫైనాన్స్. నువ్వు రౌండ్ ట్రిప్పింగ్ ఫైనాన్స్ చెప్పచ్చు, లేదంటే అకామిడేటింగ్ పార్టీని క్రియేట్ చేసి అని చెప్పచ్చు, లేదంటే లొకేషన్ కూడా వాడుకోవచ్చు. ఓకే, అది ఆన్సర్. సో అందుకని ఇక్కడ గార్ని ఇన్వోక్ చేయొచ్చు. లెట్స్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 11. ఏం చెప్తున్నాడంటే ఇందులో ఒక గ్లోబల్ ఆర్కిటెక్ట్స్ అనే ఒక కంపెనీ ఉందండి. ఇది ఇది ఎక్కడ ఉందంటే కంట్రీ F1లో ఉంది. వాళ్ళకి ఇండియాలో ఉన్న ఎవరది లవ్లీ రిసార్ట్స్ దగ్గర నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఏంటంటే ఆర్కిటెక్చరల్, ఇది నార్మల్గా వీళ్ళు ఈ అక్కడ కంట్రీ F1లో ఉన్న వాళ్ళు ఆర్కిటెక్చరల్ డిజైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. మన ఇండియాలో ఉన్న లవ్లీ రిసార్ట్స్ అనేవాళ్ళు వాళ్ళకి ఒక ఆర్కిటెక్చర్ డిజైన్ సర్వీస్ అనేది కోసం వాళ్ళని ఎవరిని కంట్రీ F1లో ఉన్న వాళ్ళని కాంటాక్ట్ చేశారు. అయితే మన కంట్రీకి వాళ్ళ కంట్రీకి ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగితే అది ట్యాక్స్ ట్యాక్స్ అట్రాక్ట్ అవుతుందని చెప్పి మనకి ట్యాక్స్ ట్రీటీ అగ్రిమెంట్ అనేది ఉంది. ఇండియా F1 ట్యాక్స్ ట్రీటీ ప్రొవైడ్స్ ద ఆర్కిటెక్చరల్ సర్వీస్ ఆర్ టెక్నికల్ ఆర్కిటెక్చరల్ సర్వీసెస్ ఆర్ టెక్నికల్ సర్వీసెస్ అండ్ పేమెంట్ ఫర్ ద సేమ్ టు ఏ కంపెనీ మేబీ ట్యాక్స్ ఇన్ ఇండియా. వాళ్ళకి ఏమైనా పేమెంట్ చేస్తే ట్యాక్స్ అవుతుంది. అయితే దానికి ఒక హోల్ ఉంది. ఏంటి ఆ హోల్ అంటే ఒకవేళ ఈ ఫారిన్ కంపెనీ వాళ్ళు కనుక ఇండియాలో ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ ద్వారా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అది ట్యాక్స్ అవ్వదు అని చెప్పి ఒక లూప్ హోల్ ఉందన్నమాట. సో వీళ్ళు ఏం చేశారు, ఆ లూప్ హోల్ని పట్టుకొని వీళ్ళు ఇండియాలో ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ సెటప్ చేసి అది కూడా 180 డేస్ అవ్వకుండా, చూడు చూడు అదే చెప్తున్నాను. హౌఎవర్ ఇఫ్ సచ్ ప్రొఫెషనల్ సర్వీస్ ఆర్ ప్రొవైడెడ్ బై ఎ ఫర్మ్ ఆర్ ఇండివిజువల్ దెన్ పేమెంట్ ఆఫ్ సచ్ సర్వీసెస్ ఆర్ ట్యాక్సిబుల్ ఓన్లీ ఇఫ్ ద ఫర్మ్ హ్యాస్ ఎ ఫిక్స్డ్ బేస్ ఇన్ ఇండియా. ఇండియాలో ఫిక్స్డ్ బేస్ ఉంటేనే. సో ఆ టెంపరీగా వచ్చి పెట్టుకొని మళ్ళీ తీసేస్తే అది ఉంటుంది కదా. ఆర్ స్టే ఆఫ్ పార్ట్నర్స్ ఆర్ ఎంప్లాయీస్ ఇన్ ఇండియా ఎక్సీడ్ 180 డేస్. సో 180 డేస్ లోపలనే వీడు ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసేస్తే దెర్ ఇస్ నో ట్యాక్స్. సో వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ని సెటప్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ సెటప్ చేసి వీళ్ళ దగ్గర ఉన్న మ్యాన్ పవర్ని అంతా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని వీళ్ళ మ్యాన్ పవర్తో వీళ్ళకి డిజైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు. The company seconded its trained manpower to the firm. Thus, the partnership firm claimed the treaty benefit and no tax was paid in India. Can such arrangement be examined under GAR? ఓకే, ఫస్ట్ ట్యాక్స్ ఎవిడెన్స్ జరిగింది కదా, రైట్. ట్యాక్స్ బెనిఫిట్ వచ్చింది, ఇంపర్మిసిబుల్ అరేంజ్మెంట్. సో ఇంపర్మిసిబుల్ అరేంజ్మెంట్ కదా, మనం దేన్ని ట్రిగర్ చేయొచ్చు, ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టెన్స్. ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టెన్స్లో మళ్ళీ ఏ పాయింట్ ట్రిగర్ చేయొచ్చు అంటే నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అందులో ఏ పాయింట్ రైట్ చేయొచ్చు మనం, ట్రాన్సాక్షన్ ఇన్వాల్వింగ్ అకామిడేటివ్ పార్టీయా, లొకేషన్ ఆఫ్ ద అసెట్ ఆర్ ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ అబ్టైనింగ్ ద ట్యాక్స్ బెనిఫిట్. సో వాడు ఏం చెప్తున్నాడు చూడు, దిస్ ఈజ్ ఏ ఇది డిడ్ నాట్ హ్యావ్ ఏ కమర్షియల్ సబ్స్టెన్స్ ఎందుకంటే ట్రీటీ అబ్యూజ్ చేశారు. ఓహో, ఓకే 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 ఓకే, ఇది యాక్చువల్లీ దేని మీద అడుగుతున్న పాయింట్ ఇది, మనకి సెకండ్ పాయింట్ చూడు. ఐ విల్ ఓపెన్ దట్. అబ్యూస్ ఆఫ్ ద ట్రీటీ అంటే ఇది యాక్చువల్లీ ఇందులో క్వశ్చన్స్లో ఏమన్నావు కదా, యాక్చువల్లీ క్వశ్చన్ ఉందన్నమాట. అయితే క్వశ్చన్ నెంబర్ 11. అరే యార్, ఏం చెప్తున్నాడు, అబ్యూస్ ఆఫ్ ద ప్రొవిజన్ వాడాడు. రిజల్ట్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్ మిస్యూజ్ ఆర్ అబ్యూస్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. అన్ఇంటెండెడ్ యూజ్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రొవిజన్ ఆర్ అబ్టైన్డ్ ట్యాక్స్ బెనిఫిట్ గార్ కెన్ బి ఇన్వోక్డ్. సో వీళ్ళ మీద గార్ అనేది ఇన్వోక్ చేయొచ్చు.
మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఏ అబ్యూస్ ఆఫ్ ద ఏంటది అరే యార్ నా స్క్రీన్ పనిచేయట్లేదు. హెన్స్ గార్ మే బీ ఇన్వోక్డ్ టు బి డిస్రిగార్డ్ ద ఫర్మ్ అండ్ ట్యాక్స్ పేమెంట్. సో ఈయన గార్ ఇన్వోక్ చేసి అక్కడ ఏం చేసి ఆ కట్టెన్ని మూవ్ చేయాలి. ఏంటి ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ను రిమూవ్ చేస్తే ఇక్కడ ఏముంది, జర్మనీ F1 కంట్రీది ఇండియాది మధ్య జరిగింది కాబట్టి దాని మీద ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుందని చెప్పి చెప్పాలి మనం. ఓకే. ఓకే. however the rate of tax అయితే రేట్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ సచ్ పేమెంట్ షాల్ బి అప్లికబుల్ అండర్ ద ట్రీటీ ఆర్ ఇఫ్ మోర్ బెనిఫిషియల్. మనం ఏం చేస్తాం, ట్యాక్స్ ట్రీటీ కింద అప్లికబుల్ అయ్యే రేట్ కానీ లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ రేట్ మన ఇండియాలో ఉన్న దాని ప్రకారం కానీ ఏది బెనిఫిషియల్ అయితే అది తీసుకుంటాం. ఓకే, దిస్ ఈస్ డన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 13. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది చూడు. క్వశ్చన్ అంతా చెప్పి డైరెక్ట్ క్రక్స్ చెప్తాను చూడు. ఏంటంటే కంట్రీ వన్లో యాన్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఎక్కడ ఈజ్ ఏ నాన్ రెసిడెంట్. ఇండియాలో ఎక్స్ లిమిటెడ్ అనే ఒకడు ఉన్నాడు. సో ఇప్పుడు వీడికి కావాల్సింది ఏంటంటే ఇండియా వాడికి ట్యాక్స్ని ఎలా ఎస్కేప్ చేయాలని వాడికి ఉంది మైండ్లో. సో వీడు ఇప్పుడు ఏం చేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ వన్ అనేది చైనా అనుకుందాం. చైనాలో మనకు ఆల్రెడీ ఒక తెలిసిన కంపెనీ ఒకటి ఉంది. మనకి ట్యాక్స్ సేవింగ్ రావాలి. ఏం చేస్తే మనం బిజినెస్ ఏం చేస్తే మనకి ట్యాక్స్ సేవింగ్ వస్తుందని ఆలోచించి ఈ చైనాకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంట్రీ వన్కి ఇండియాకి ఈ మధ్యలో ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగితే అది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది అట్రాక్ట్ అయిపోతుంది. సో మనం ఏం చేసామంటే కంట్రీ వన్లో ఉన్న వాళ్ళతో ఒక కొత్త కంపెనీని ఫ్లోట్ చేయించాం. ఆ కంపెనీ పేరు ఏంటంటే వై లిమిటెడ్. ఇది ఎక్కడ ఉందంటే నాన్ ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ అంటే సైప్రస్ కానీ మారిషియస్ కంట్రీస్లో కానీ అటువంటి కంట్రీస్లో పెట్టించాం. సో వీళ్ళు చేసే పని ఏమైనా ఉందంటే వీళ్ళు ఏం చేయరు. దెర్ ఇస్ నో బిజినెస్ ఫర్ దిస్ పర్టికులర్ కంపెనీ. వీళ్ళు చేసే పనుల్లో ఏంటంటే వీళ్ళ పేరెంట్ కంపెనీ యాన్ లిమిటెడ్ ఏదైతే చెప్తుందో వాళ్ళ రైట్ షేర్స్ కానీ అంతా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ అంతా ఎవరు, యాన్ లిమిటెడ్. వీళ్ళు ఏం చేయరు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ సైప్రస్లో ఉన్న కంట్రీ ఏం చేసింది, ఎక్స్వై లిమిటెడ్ అనేది ఒక జాయింట్ వెంచర్ని ఇండియాలో స్టార్ట్ చేసింది. ఓకే, ఈ జాయింట్ వెంచర్లో 49% ఆఫ్ ద షేర్ ఎవరికి ఇచ్చారంటే వై లిమిటెడ్ ఇదే పెట్టుకుంది. ఇంకో 51% ఎక్స్ లిమిటెడ్ అనే కంపెనీకి వీళ్ళిద్దరూ జాయింట్ వెంచర్. సో మళ్ళీ క్లియర్ చెప్తుంది చూడు. ఇప్పుడు నాన్ ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్లో వై లిమిటెడ్ అనే ఒక కంపెనీని ఫ్లోట్ చేశారా. ఇప్పుడు వీడేం చేశాడు, ఎక్స్వై లిమిటెడ్కి వీడికి కనెక్షన్ ఎలా వచ్చింది ఇక్కడ చూడు. ఎక్స్ లిమిటెడ్ అండ్ ఇండియన్ కంపెనీ అండ్ వై లిమిటెడ్ 100% ఆఫ్ సబ్సిడరీ ఆఫ్ యాన్ లిమిటెడ్ లొకేటెడ్ ఇన్ కంట్రీ ఏ ఫార్మ్డ్ ఏ జాయింట్ వెంచర్ కంపెనీ ఎక్స్వై లిమిటెడ్. సో ఓకే, ఇక్కడ ఎక్స్ లిమిటెడ్ ఇక్కడ వై లిమిటెడ్ వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు, ఎక్స్వై లిమిటెడ్ అనే ఒక జాయింట్ వెంచర్ని స్టార్ట్ చేశారు. ఓకే, ఈ జాయింట్ వెంచర్లో 49% ఆఫ్ ద షేర్ ఎవరిది అంటే వై లిమిటెడ్ది, 51% ఎవరిది ఎక్స్ లిమిటెడ్. అయితే ఈ వై లిమిటెడ్ ఏం చేశారు, ఇది 49% షేర్ని అమ్మేశాడు. ఎవరికి, సోల్ టు పీ లిమిటెడ్. అమ్మేస్తే ఇప్పుడు దీని మీద ట్యాక్స్ ఏమైనా కట్ అవుద్ది అంటే కట్ అవ్వదు. ఎందుకు కట్ అవ్వదు అంటే ఈ ఏ లిమిటెడ్ వేరే కంట్రీలో ఉన్న ఏ లిమిటెడ్కి ఈ ఎక్స్వై లిమిటెడ్కి మధ్యలో ఏముందంటే ట్యాక్స్ ట్రీటీస్లో వీళ్ళిద్దరి మధ్య ట్యాక్సెస్ అనేది ఉండదు. అండ్ వీడికి జనరేట్ అయిన ఇన్కమ్ అనేది నో ట్యాక్స్. ఎందుకంటే అది నాన్ ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ కాబట్టి ట్యాక్స్ ట్రీట్మెంట్లో వీరిద్దరి మధ్య ఏమైనా జరిగితే అది కూడా నో ట్యాక్స్. సో ఇది మొత్తం క్వశ్చన్ యొక్క సారాంశం అనమాట. మనకు అంత స్టోరీ వద్దు, సింపుల్గా మనం ఏం చేయాలి, ఇప్పుడు అక్కడ ట్యాక్స్ ఎవిడెన్స్ జరిగింది, ట్యాక్స్ ట్రీటీ ఇంపర్మిసిబుల్ ఎవిడెన్స్ ఏమంటారు ఇంపర్మిసిబుల్ ఎవిడెన్స్ అరేంజ్మెంట్ అనేది ఉంది. సో అందులో ట్యాక్స్ బెనిఫిట్ వచ్చింది వీడికి, ఎవడికి ఈ ఎక్స్వై లిమిటెడ్కి ట్యాక్స్ బెనిఫిట్ అనేది వచ్చింది. సో ఈ ట్యాక్స్ బెనిఫిట్ వచ్చినప్పుడు మన నెక్స్ట్ ఎనీ వన్ ఆఫ్ ద కండిషన్ షుడ్ బి సాటిస్ఫైడ్ రైట్. అది ఏ కండిషన్లో పెట్టచ్చు అంటే ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టెన్స్లో పెడుతున్నారన్నమాట. చూడు ఒకసారి ఆన్సర్ చూడు. ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్ ఉంది అండ్ టెయింటెడ్ బెనిఫిట్ అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ టెయింటెడ్ బెనిఫిట్ అంటే ఏంటి, ఎనీ వన్ ఆఫ్ ద కండిషన్ మెట్ అయ్యిందని చెప్తున్నాడు. అక్కడ కూడా ఏం చెప్తున్నాడు, మెయిన్ పర్పస్ ఆఫ్ ద అరేంజ్మెంట్ ఈస్ టు అబ్టైన్ ట్యాక్స్ బెనిఫిట్.
it is evident that there is no commercial substance in the incorporating Y లిమిటెడ్. వై లిమిటెడ్ అసలు దాని పని ఏంటి, అదేమైనా బిజినెస్ చేస్తుందంటే ఏ బిజినెస్ చేయట్లేదట. డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆఫ్ ద బిజినెస్ రిస్క్ ఆర్ క్యాష్ ఫ్లోస్. మనకి ఒక పాయింట్ ఉంది కదా, ఏ పాయింట్ అది, ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద బిజినెస్ రిస్క్ అండ్ నెట్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్ ఎనీ పార్టీ బట్ ఓన్లీ ప్రొవైడింగ్ ట్యాక్స్ బెనిఫిట్ అని ఒక పాయింట్ చదువుకున్నా కదా, అది అది కోట్ చేసాడు. సో ఏషియన్లీ ద ఫ్యాట్ ఆల్ ద రైట్స్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ ఆఫ్ వై లిమిటెడ్. వై లిమిటెడ్ అంటే ఎవరు చూడు, ఇదంతా ఎవరి ద్వారా యాక్ట్ చేయబడుతుంది, ఈ యాన్ లిమిటెడ్ ద్వారా, అది చెప్తున్నాడు. ఆర్ బీయింగ్ ఎక్సర్సైజ్డ్ బై యాన్ లిమిటెడ్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ వై లిమిటెడ్ ఇండికేట్స్ దట్ వై లిమిటెడ్ lacks a commercial substance as the twin conditions of the main purpose of the being tax benefit and existence of tainted element are satisfied gar may be invoked. సో సారాంశం ఏంటంటే గార్ ఇన్వోక్ చేయొచ్చు. ఇదంతా వాడు ఈ స్కెచ్ అంతా ఎందుకు వేసాడంటే ట్యాక్స్ని ఎగ్గొట్టడానికే. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి 14th క్వశ్చన్ చూద్దామా. చూడరా, ఇది ఫాస్ట్గా చేద్దాం. మైలో అండ్ ఇండియన్ కంపెనీ ఈజ్ మేకింగ్ లాసెస్ ఫర్ ద పాస్ట్ సెవరల్ ఇయర్స్. టైలో లిమిటెడ్ అనదర్ ఇండియన్ కంపెనీ హ్యావింగ్ హ్యూజ్ ప్రాఫిట్స్ ఎక్వైర్డ్ మైలో లిమిటెడ్. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఒక ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ ఏం చేసిందంటే లాస్ మేకింగ్ కంపెనీతో ఏమైంది, అమాల్గమేట్ అయిందా. టీలో అనదర్ ఇండియన్ కంపెనీ హ్యావింగ్ హ్యూజ్, మేలో అండ్ ఇండియన్ కంపెనీ ఈజ్ మేకింగ్ లాసెస్ ఫర్ ద పాస్ట్ అనదర్ ఇండియన్ కంపెనీ హ్యావింగ్ హ్యూజ్ ఎక్వైరీ చేసుకుంది. ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ లాస్ మేకింగ్ కంపెనీ అని ఎక్వైరీ చేసుకుంటే ఏంటి, అది ట్యాక్స్ ప్లానింగ్ అంటావా ఏంటి అనేది క్వశ్చన్. అక్కడ గార్ ఇన్వోక్ చేయొచ్చు అంటే గార్ ఇన్వోక్ చేయలేము. ఎందుకు ఇన్వోక్ చేయలేము అంటే మర్జర్స్, అమాల్గమేషన్స్ ఇవన్నీ కూడా ఎన్సిఎల్టీ, ఇంక కంపెనీస్ యాక్ట్ ఇవన్నీ కూడా మానిటర్ చేస్తాయి కాబట్టి, అది ఆల్రెడీ అది క్యారీ చేస్తుంది కూడా కాబట్టి అక్కడ గార్ అనేది ఇన్వోక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, provisions relating to a merger acquisition in act considering that the scheme would be have శాంక్షన్ బై ఎవరు శాంక్షన్ చేశారు, ఇది హైకోర్టు, ఎన్సిఎల్టీ. కన్సిడర్ ద ట్యాక్స్ ఇంప్లికేషన్ గార్ నీడ్ నాట్ బి ఇన్వోక్డ్. ఆల్రెడీ అక్కడ స్పెసిఫిక్ సెక్షన్స్ అనేవి హ్యాండిల్ చేస్తున్నాయి కాబట్టి గార్ అనేది ఇన్వోక్ చేయాల్సిన అవసరం లేదు. రైట్, నెక్స్ట్ ఒకసారి నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇదేంటంటే డ్యాంప్ అనేది కంట్రీ ఏలో ఉందిరా, అది ఇండియాలో మ్యాప్ వాళ్ళతో ఏం చేసింది, కంట్రీ ఏ వాళ్ళు ఇండియాలో ఒక మ్యాప్ని ఇంకార్పొరేట్ చేశారు. ఆ ఇంకార్పొరేట్ చేసిన కంపెనీకి 1000 ఈక్విటీ షేర్స్ ఇచ్చి దాని నుంచి బోనస్ తీసుకున్నారు. ఇది ఎప్పుడు జరిగింది, ఇది ఎప్పుడంటే 1/4/2016లో జరిగింది ఇది. సో ఇంకార్పొరేషన్ ఎప్పుడు జరిగిందంటే 1/4/2016. మనకి గార్ ప్రొవిజన్స్ అప్లికబుల్ కావాలంటే 1st ఏప్రిల్ 2017 నుంచి అప్లికబుల్ అవుతాయి. సో ఇక్కడ గార్ని ఇన్వెస్ట్ చేయగలమంటే చేయలేం. ఈవెన్ బోనస్ షేర్స్ అనేది ఎప్పుడు ఇష్యూ చేశారట, బోనస్ షేర్స్ అనేవి ఇప్పుడు వచ్చాయి, ఇష్యూడ్ 1000 షేర్స్ యాజ్ పర్ ద తర్వాత బోనస్ షేర్స్ వచ్చినా సరే బోనస్ షేర్స్ మీద కూడా గార్ అనేది ఇన్వోక్ చేయలేం అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. an Indian company incorporated wholly owned subsidiary company B and country B lower tax. ఇది చూడు, ఏ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది, దీనికి ఏంటంటే సి లిమిటెడ్ లోన్ ఇవ్వాలి. లోన్ ఇచ్చినా సరే వీడికి చేతికి వచ్చే ఇన్కమ్ అనేది ట్యాక్స్ కాకుండా ఎలా ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నాడు. వీడు ఏం చేశాడు, దానికి లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్లో బి అనే కంపెనీని ఫ్లోట్ చేశాడు. ఫ్లోట్ చేసి ఈ లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ నుంచి వీడికి లోన్ ఇప్పించాడు ఇండియన్ కంపెనీ, ఇండియాలో ఉన్న సి లిమిటెడ్ కంపెనీ. సో సి లిమిటెడ్కి ఏమవుతుంది, ఏదైతే పే చేస్తున్నాడో అది ఇంట్రెస్ట్ కింద వాడు ఎక్స్పెన్స్ తీసుకోవచ్చు. అలాగే బి లిమిటెడ్కి ఏమవుతుంది, అది వచ్చిన ప్రాఫిట్ అంతా ట్యాక్స్ అవ్వదు, ఎందుకంటే అది లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్లో ఉంది కాబట్టి. సో ఇది ప్రాపర్గా ప్లాన్ చేశాడు కదా మనోడు. సో దీని మీద మనం ఏంటి, గార్ని ఇన్వోక్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ట్యాక్స్ బెనిఫిట్ వచ్చింది. అండ్ ఇక్కడ చూడు, ట్యాక్స్ బెనిఫిట్ ఎంత రావాలి, మోర్ దెన్ 3 crores రావాలి. ఇక్కడ ఎంత వచ్చింది, బెనిఫిట్ 1 crore. సో ఇక్కడ గార్ని ఇన్వోక్ చేయలేం, యాజ్ ద బెనిఫిట్ ఈజ్ లెస్ దెన్ 3 crores. గార్ కెనాట్ బి ఇన్వోక్డ్. నెక్స్ట్ ఏంటి, బి లిమిటెడ్ అండ్ ఇండియన్ కంపెనీ సెటప్ ఇన్ సెర్చ్ for the manufacturing of chemical. It claims a 50% reduction of profits of 100 crores earned from the unit 10 WA. Sorry.
సో ఒకటి సింపుల్గా ఏం చేశాడు, సెజ్ యూనిట్ డెవలప్ చేసుకున్నాడు, అందులో నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రొడక్ట్ సెల్ చేసుకోవడం వల్ల 50% రిడక్షన్ ఆఫ్ ద ప్రాఫిట్స్ వచ్చింది. ఇదేంటి, సింప్లీ ఇట్స్ ట్యాక్స్ ప్లానింగ్, నో నీడ్ టు ఇన్వోక్ గార్. ఇన్ సచ్ ఏ కేస్ గార్ ప్రొవిజన్స్ వుడ్ నాట్ బి అప్లికబుల్, ఎందుకంటే జస్ట్ ఇట్స్ ఏ ట్యాక్స్ ప్లానింగ్ కాబట్టి. దట్స్ ఇట్, దిస్ క్వశ్చన్ ఇస్ డన్. 14th క్వశ్చన్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ క్వశ్చన్ మనకి మళ్ళీ ఇదే పాయింట్ మీద ఉంది. ఏది, రిజల్ట్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్ మిస్యూజ్ ఆర్ అబ్యూస్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ ఆర్ డిటిడబ్ల్యూఏ. ఏదైనా ప్రొవిజన్స్ నువ్వు మిస్యూజ్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు కూడా నీ మీద గార్ అనేది ఇన్వోక్ చేయొచ్చు. సో దాని మీద ఉన్న క్వశ్చనే క్వశ్చన్ నెంబర్ 10 ఫ్రమ్ అతుల్ సార్ మెటీరియల్ క్వశ్చన్. ఓకే, మళ్ళీ హ్యాంగ్ అయిపోయింది. అరే యార్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 10 చూడు. కంట్రీ ఏలో కంట్రీ అరే యార్ కంట్రీ ఏలో కంట్రీ ఏ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ట్యాక్స్ ట్రీటీ బిట్వీన్ ద ఇండియా అండ్ కంట్రీ F4. ఇక్కడ కంట్రీ ఏంటంటే F4. ఓకే, కంట్రీ F4 క్యాపిటల్ గెయిన్స్ ఏమైనా వస్తే అది ట్యాక్సిబుల్ అవుతుందంట. సేల్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ఇండికో అండ్ ఇండియన్ కంపెనీ వుడ్ బి ట్యాక్సిబుల్ అండర్ ఓన్లీ ఇన్ F4. అంటే ఇండియాలో ఇండికో అనే ఒక కంపెనీ ఉందరా, ఆ కంపెనీకి కంట్రీ F4లో ఉన్న వాళ్ళ కంట్రీ F4లో ఉన్న వాళ్ళకి, సారీ ఎలా చెప్పాలి ఇది చెప్తారా, ఇండియాలో ఉన్న కంపెనీ ఇండికో, ఈ కంపెనీలో షేర్స్ ఎవరైనా హోల్డ్ చేస్తే, ఏ కంట్రీ వాళ్ళు F4 కంట్రీ వాళ్ళు సేల్ చేస్తే దాని మీద వచ్చింది ట్యాక్సిబుల్ అవుద్ది. ఎప్పుడంటే ఇఫ్ దే హోల్డ్ ద ట్రాన్స్ఫర్ ఆర్ ఎవడైతే హోల్డ్ చేసాడో మోర్ దెన్ 10% ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఇన్ ద క్యాపిటల్ స్టాక్ ఆఫ్ ది ఇండికో, అప్పుడే వాళ్ళకి ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పాడు. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇండియాలో ఉన్న కంపెనీ పేరు ఏంటంటే ఇండికో. ఓకే, F4లో ఉన్న కంట్రీ వాళ్ళు ఎవరైనా సరే ఇండికోలో మోర్ దాన్ 10% హోల్డ్ చేస్తున్న వారు సెల్ చేస్తే వాళ్ళ మీద ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుందని చెప్పాడు. అందుకని వీడు ఏం చేశాడు, F4 కంట్రీలో ఉన్నవాడు ఏం చేశాడంటే ఆ, రెండు రెండు ఏమంటారు అది, టూ ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీస్ని ఫ్లోట్ చేసాడనమాట, కే లిమిటెడ్, ఎల్ లిమిటెడ్. సో ఎవరు కూడా మోర్ దాన్ 10% పెట్టుకుని ప్లాన్ చేసుకుంటూ 9.5, 9.95, 9.95 పెట్టించాడు. సో వీడి ఇంటెన్షన్ ఏంటి, ఈజ్ అబ్యూసింగ్ ద ప్రొవిజన్ ఎందుకు పెట్టాం, 10% జెన్యున్గా ఎవడన్నా 10% దాటితే వాడికి ట్యాక్స్ చేయాలి. సో వాడేం చేశాడు, తెలివిగా 2 యూనిట్స్ ఫ్లోట్ చేశాడు కాబట్టి ఈజ్ అబ్యూసింగ్ ద ప్రొవిజన్ చెప్పి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇద్దరిని కలిపేయాలి. 9.95, 9.95 రెండు కలిపేస్తే 19.9, అంటే అక్కడ 10% దాటింది కాబట్టి యు ఆర్ అబ్యూజింగ్ ద ప్రొవిజన్ అని చెప్పి వాడి మీద గార్ అనేది ఇన్వోక్ చేయొచ్చు. అది ఆన్సర్. సో ఇక్కడ ఏం జరిగింది, ట్యాక్స్ ట్రీటీ అనేది బ్రేక్ అయింది. Abuse of tax treaty, hence the arrangement can be treated as a impermissible avoidance arrangement by invoking GAR. Consequently, treaty benefit would be denied by ignoring K and L, the two subsidiaries, or by treating K and L as one and the same company for tax computation purposes. So అక్కడ we will invoke the GAR. Simple. ఎందుకంటే he is abusing the provisions of the tax treaty. Okay, with this we completed this chapter. Thank you.